ఆహ్వానించుకుందామండి. श्री 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 स्फूर्तियो 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 श्री 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 विश्वस्फूर्ति महाराज की श्री 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 विश्वस्फूर्ति महाराज की श्री 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 विश्वस्फूर्ति महाराज की स्फूर्ति ओम स्फूर्ति ओम स्फूर्ति ओम स्फूर्ति ओम स्फूर्ति ओम श्री 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 विश्वस्फूर्ति महाराज की श्री 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 विश्वस्फूर्ति महाराज की श्री 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 विश्वस्फूर्ति स्फूर्तियो 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 దయచేసి అందరూ చైర్స్లో కూర్చుంటే శ్రీ గురు విశ్వస్ఫూర్తి గురవే నమః. విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. స్ఫూర్తియో స్ఫూర్తియం అండి అందరికీ. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు మనకి అనుగ్రహించిన ఈ మాఘ పౌర్ణమి వేడుకలను నిర్వహించుకోవడానికి అనుగ్రహించి మన ఈ కార్యక్రమాన్ని మనమందరం గురువు గారిని ఆహ్వానించుకొని ప్రారంభించుకుందామండి.
సో గురువు గారిని 3 సార్లు ఓంకారం, అలాగే గురు శ్లోకములు మరియు 9 సార్లు మూలమంత్ర ఉచ్చారణతో శ్రీ గురుదేవులను వేదికపై వారి కొరకు సిద్ధం చేసి ఉన్న చైర్లోకి ఆహ్వానించుకుందామండి. దయచేసి అందరూ కూడా నమస్కార ముద్రలో కూర్చుంటే నిటారుగా గురువుగారిని ఆహ్వానించుకుందాం. స్ఫూర్తియో అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అందరం కళ్ళు మూసుకొని శ్రీ గురుదేవులను ఏక మనస్సుతో భక్తిపూర్వకంగా 9 సార్లు మూలమంత్ర ఉచ్చారణతో శ్రీ గురుదేవులను వేదికపైకి ఆహ్వానించుకుందామండి. విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. 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 విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తి
గురవే నమః. విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. దయచేసి అందరూ అదే స్థితిని కొనసాగించవలసిందిగా కోరుచును. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవులు వేదికపైకి సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో స్పిరిచువల్గా విచ్చేసి ఉన్నారు. వారికి సిద్ధపరిచి ఉన్న చైర్లో వారు ఆసీనులై కూర్చొని ఉన్నారు. స్ఫూర్తి ఓం. స్ఫూర్తి కుటుంబం ఆంధ్రప్రదేశ్ జరుపుకుంటున్న మాఘ పౌర్ణమి సెలబ్రేషన్స్కు విచ్చేసిన శ్రీ గురుదేవులకు స్ఫూర్తి కుటుంబం సాష్టాంగ ప్రణామములు తెలుపుకుంటున్నది. గురుదేవ, ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, ప్రాక్టికల్ ఫిలాసఫర్, పూర్ణ గురువులు, సాక్షాత్ విశ్వమాత స్వరూపులు వేదికపై ఆసీనులై ఉన్నారు. వారికి ఈ స్ఫూర్తి కుటుంబం విశాఖపట్నం జోన్ మొత్తం కూడా మీకు సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటున్నాం గురుదేవ. స్ఫూర్తి ఓం. శ్రీ గురుదేవులు వేదికని అలంకరించి ఉన్నారు. వారికి పుష్పమాలను సమర్పించవలసిందిగా శ్రీమతి డాక్టర్ వి ప్రీతి గారు అండ్ శ్రీమతి సుజాత గారు వేదికపైకి వచ్చి గురుదేవులకు పుష్పమాలను సమర్పించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈరోజు అతిథులుగా వచ్చిన శ్రీ డి శ్రీనివాస్ గారు, అలాగే బూరాడ కార్తిక్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను.
స్ఫూర్తి. మన ఈ మాఘ పౌర్ణమి వేడుకలకు విచ్చేసిన మన చీఫ్ గెస్ట్ రేర్ అడ్మిరల్ ఎల్వి శరత్ బాబు గారు, ఇండియన్ నేవీ రిటైర్డ్ ఫార్మర్ సిఎండి హిందుస్థాన్ షిప్ యార్డ్ వారు చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఉన్నారు. వారిని వేదికపైకి వచ్చి శ్రీ గురుదేవులకు బొకే సమర్పించవలసిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీ గురుదేవులకు క్లాత్స్, అలాగే నూతన వస్త్రములు మరియు స్వీట్స్, ఫ్రూట్స్ ఆఫర్ చేయవలసిందిగా స్ఫూర్తి కుటుంబం లైఫ్ మెంబర్ అయినటువంటి శ్రీ అండ్ శ్రీమతి డి నాగభూషణ్ రావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్ఫూర్తి. థ్యాంక్ యూ సార్. వేదికపై ఆసీనులై ఉన్న గురు విశ్వస్ఫూర్తి వారికి ఒకసారి మనస్ఫూర్తిగా అందరం కూడా నమస్కరించుకుందామండి. ఈ కార్యక్రమం ఆశాంతం గురువు గారు మనతో తోడుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించవలసిందిగా మరొక మారు స్ఫూర్తి కుటుంబం మొత్తం సాష్టాంగ ప్రణామం చేస్తూ వేడుకుంటున్నది. గురుదేవ స్ఫూర్తి. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ద్వారాతో ప్రారంభించుకుందామండి. ఈ జ్యోతి ప్రజ్వలనకు ఈ నేడు విచ్చేసిన ముఖ్య అతిథులు మరియు అతిథులను ఆహ్వానించుకుందాం. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మన చీఫ్ గెస్ట్ రేర్ అడ్మిరల్ ఎల్వి శరత్ బాబు గారు, నౌసేనా మెడల్, ఇండియన్ నేవీ రిటైర్డ్ ఫార్మర్ సిఎండి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈరోజు మన అతిథి అయినటువంటి శ్రీ కేవిఎస్ఎం ప్రసాద్ గారు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ అనకాపల్లి వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మన ముఖ్య అతిథిగా విష్ చేసిన
రేర్ అడ్మిరల్ ఎల్వి శరత్ బాబు గారికి బొకే అందించవలసిందిగా స్ఫూర్తి కుటుంబం సీనియర్ మెంబర్ అయినటువంటి శ్రీ నాగభూషణ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ లైఫ్ మెంబర్ శ్రీ డి నాగభూషణ్ రావు గారు ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్వి శరత్ బాబు గారికి ఆహ్వానం పలకవలసిందిగా కోరుచున్నాం. స్ఫూర్తి. అలాగే నేటి అతిథిగా విచ్చేసిన శ్రీ కేవీఎస్ఎం ప్రసాద్ గారికి కూడా బొకే అందించవలసిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీ బి శ్రీనివాస్ గారు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష విశాఖపట్నం, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరు. స్ఫూర్తి. అలాగే ఈరోజు మన ఇదిగా విష్ చేసిన శ్రీ డి శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి వచ్చి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. వారికి కూడా బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ ఒక్క నిమిషం. స్ఫూర్తి. అలాగే ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మరొక లైఫ్ మెంబర్ అయినటువంటి శ్రీ అండ్ శ్రీమతి డి బాలకృష్ణ గారు, వారు కూడా వేదికపైకి విచ్చేసి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి విజివి సదాశివరావు గారు కూడా వేదికపైకి వచ్చి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నామండి. అలాగే డాక్టర్ వి ప్రీతి గారు, వారు కూడా వేదికపైకి వచ్చి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. స్ఫూర్తియో.
మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ గురుదేవులు మనకు అందించిన 7 రోజుల ప్రస్థాన సాధనను విజయవంతంగా పూర్తి చేసుకొని ఆ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి యొక్క చల్లని దీవెనలు అందరం పొంది ఉన్నాము. అలాగే శ్రీ గురుదేవులు మన ఈ స్ఫూర్తి కుటుంబాన్ని మనకి ఈ స్ఫూర్తి కుటుంబం మొత్తం దేశవ్యాప్తంగా మాఘ పౌర్ణమి వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చి గురు విశ్వస్ఫూర్తి వారు మనందరినీ ఉద్దేశించి పంపిన డివైన్ మెసేజ్ను మనందరికీ చదివి వినిపించవలసిందిగా శ్రీ విజివి సదాశివరావు గారు, మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ స్ఫూర్తి కుటుంబం వారిని వేదికపైకి వచ్చి శ్రీ గురుదేవుల యొక్క పంపిన దివ్య సందేశాన్ని చదివి అందరికీ వినిపించవలసిందిగా కోరుచున్నాం. స్ఫూర్తి. స్ఫూర్తి. ఆధ్యాత్మిక విశ్వగురువు, వైజ్ఞానిక ఋషి, పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య పాద పద్మములకు సాష్టాంగ ప్రణామములు. 7 రోజుల ప్రస్థాన సాధన మనందరం చేసుకున్నాం. ఆన్లైన్లో గురుపీఠాల నుండి మనందరం సాధన చేసుకున్నాం. అలాగే యూట్యూబ్ చూస్తూ వీక్షిస్తూ చాలామంది సాధన చేశారు. ప్రపంచం వ్యాప్తంగా జరిగినటువంటి ప్రస్థాన సాధన హైదరాబాద్ నుంచి లైవ్ టెలికాస్ట్ చేసుకున్నాం. డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు మనకి అది చేసి చూపించారు. ఈ కార్యక్రమం యొక్క క్లోజింగ్ సెషన్ లాంటిది ఈ ఈవెంట్. అలాగే మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటి దినం. మనం చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని శ్రీ గురుదేవులు స్ఫూర్తి కుటుంబానికి వారు ఇచ్చినటువంటి దివ్య సందేశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి వారు మనతో ఏం చెప్పదలుచుకున్నారో విందాం. మాఘ పౌర్ణమి, విజయవాడ, 5th February 2023. ప్రేక్షక మహాశయులకు, భక్తులకు, అభిమానులకు మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు, దివ్య ఆశీస్సులు. తెలుగు సంవత్సరాది చైత్రం మొదలు ఫాల్గుణం వరకు గల ప్రతి నెలలోనూ ప్రకృతి సామాజిక సంబంధంగా ఏదో ఒక ప్రాధాన్యత పర్వదినం ఉంటుంది. అలాగే మాఘం కూడా. వసంతం, వసంత పంచమి, వసంతమాడడం మాఘం ప్రత్యేకత. వసంత పంచమి, శ్రీ పంచమి, సంపద పంచమి, జ్ఞాన పంచమి అని కూడా వ్యవహరిస్తారు. అలాగే మాఘమాసం జ్ఞాననిధిగా భావించబడుతోంది. జ్ఞాన పంచమి నాడే జ్ఞానశక్తి సరస్వతీదేవిగా అభివ్యక్తమైనట్లు పురాణ వ్యక్తత. సాధారణంగా కర్త క్రియా విధానంలో క్రియా నిర్వహణకు కర్తకు జ్ఞానశక్తి తప్పనిసరి. అందుకే జీవసృష్టి క్రియా నిర్వహణలో బ్రహ్మకు జ్ఞానశక్తి సరస్వతిగా, బ్రాహ్మణిగా ఆవాహనం జరిగింది. జ్ఞానానికి విద్య, విద్యకు అక్షరాభ్యాసం ఆరంభం. కనుక జ్ఞానదేవత సరస్వతి అభివ్యక్తమైన మాఘ శుద్ధ పంచమిని శుభదాయకమైనదిగా భావిస్తారు. పంచభూత సవ్య రీతిలో భూగోళంపై జీవానుకూల వాతావరణ శీతోష్ణ స్థితిలో జీవపదార్థ ప్రకృతి పురుష ఏర్పడింది. తత్ఫలితంగా స్థావర జంగమ జీవసృష్టి ఏర్పడింది. ప్రకృతి సహజ మార్పు ఋతువు. ఋతం అంటే ద ట్రూత్, ద రియాలిటీ. ఋతువు అంటే ప్రకృతి సంబంధంగా సంవత్సర కాలంలో 6వ వంతు సమయం. క్రమపద్ధతిగా నిర్ణీత కాల సమయంలో మాత్రమే నిలిచి ఉండేది ఋతుకాలం, ఋతుపవనం అలాంటిదే. ఇతర ఋతువులు తెలిసినవే. అలాంటిదే స్త్రీ ఋతు సమయకాలం.
యుక్త వయసు ఆరంభంతో ప్రారంభమయ్యే ప్రకృతి జీవ సహజ ఈ ఋతుధర్మం సంసారం, సంతానం దరిమిలా వయసు క్రమంలో దశల వారీగా తగ్గిపోతూ పూర్తిగా సమాప్తమవుతుంది. దానితో ఆడతనపు పడుచుతనం వయసు పెద్దరికంలో చేరిపోతుంది. ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ. పంచభూతాల ప్రకృతి, పురుష, ఋతుప్రభావిత స్థావర జీవులు, విత్తనంలో ఆరంభమైన పంట ఫలదీకరణ, వృక్ష సంపద ప్రకృతి సహజ ఋతుధర్మం. ముగిసిన దరిమిలా ముదిరి నిర్జీవమే సుమా. అలాగే శరీర వయస్సు ప్రకార హార్మోనుల ప్రభావిత ఋతుక్రమం సంగమ జీవులకు జీవిత అనివార్య సహజతే మరి. ఈ విధంగా పంచభూత ప్రకృతి మాత ఋతువుల కాలం, ఋతుపవనాలు, హార్మోనుల ఋతు సమయాలు, జీవం జీవి అన్నీ స్త్రీ శక్తిలోనివే. విశ్వమాత విరాట్టు విశాల వ్యాప్తతే. సూర్య తేజం, చంద్రకాంతి భూగోళ జీవులను పంచభూతాలను ప్రభావితం చేస్తాయి. చంద్రునికి వెన్నెల, పురాణం, పూర్ణిమ, పూజ్యం, అమావాస్యే. తెలుగు నెల పూర్తి మాఘమైన అంతే. లో ద లైఫ్ ఇజంట్ ఎ లై, ద హై. లివ్ లీఫ్ అండ్ జోవియల్. The human life of humanity has the felicity and the faculty by means of learning the lore, earning the money, and achieving the ideal or goal under the control of the moral monitive self-authenticity of surveillance. So the human life is neither fallacy, illusion, nor delusion. Moreover, the mankind consists the spiritual self, moral consciousness, and the divine conscience, albeit both the nescience and the science, including the modern and the scientific pollution, are prevailing all over the globe. So the human mind is to be sanctified by means of the contemplative, concentrical consciousness and the culmination of the conscience. The season of the nature law is the reason of life. So the season with a reason is more apt than that of the reason of a season. సర్వే జన శ్రేయో భవంతు. అందరికీ మరోసారి మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు, దివ్య ఆశీస్సులు. సైన్డ్ బై శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. శ్రీ గురుదేవులు ప్రత్యక్షంగా భౌతికంగా విజయవాడలో ఉన్నారు. వారు అక్కడి నుంచి ఈనాడు 2 రాష్ట్రాల్లోనూ అలాగే మిగతా చోట్ల కూడా జరుగుతున్న మాఘ పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఈ మెసేజ్ని వారు ముందుగా తయారు చేసి పంపించడం జరిగింది. వారిచ్చిన ఈ దివ్య సందేశానికి వారికి అనేక ధన్యవాదాలు, పాద నమస్కారాలు. స్ఫూర్తిగా స్ఫూర్తి ఓం సార్. శ్రీ గురుదేవులు మనందరినీ ఉద్దేశించి ఈ మాఘ పౌర్ణమి పర్వదినాన్న పంపిన ఈ దివ్య సందేశాన్ని మనందరికీ చదివి వినిపించినందుకు శ్రీ విజేవి సదాశివరావు గారికి కృతజ్ఞతలు. మన ఈ కార్యక్రమంలో భాగంగా కుమారి పి వజ్రత నాట్యంతో మనందరికీ ఇప్పుడు అలరించబోతుంది. కుమారి వజ్రతను వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. స్ఫూర్తియో.
స్ఫూర్తియం వజ్రత. అలాగే నెక్స్ట్ గురుశ్లోకం గానం చేయుటకు గాను కుమారి వి రూపతారిణి, కుమారి వి స్ఫూర్తి దీప్తి రావాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్ఫూర్తియం ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తున్నాం. స్ఫూర్తియం. अनंत संसार समुद्रतार नौकायिताभ्यां गुरुभक्तिताभ्यां वैराग्य साम्राज्यध पूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां कवित्ववाराशि निशागराभ्यां दौर्भाग्यदावां बुधमालिकाभ्यां दूरीकृतानम्र विपत्तिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नतायो श्रीपतितां समेयुः कदाचिदभ्याशु दरिद्रवर्याः मूकाश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नालीकनिकाश पदाहृदाभ्यां नानाविमोहादि निवारिकाभ्यां नमज्जनाभीष्ट ततिप्रदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नृपालिमौली भ्रजरत्नकान्ति सरिद्धिराज जशकन्यकाभ्यां नृपद्वदाभ्यां नतलोकपङ्क्तेः नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां स्फूर्तियां. స్ఫూర్తియం రూపతారిణి అండ్ స్ఫూర్తి దీపిక గురుస్తోత్రం చక్కగా గానం చేశారు. స్ఫూర్తియం. అలాగే శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి యొక్క కాన్సెప్ట్ మరియు ప్రిసెప్ట్ వారి యొక్క విశిష్టతను గురించి ఈ వేదికపైకి వచ్చి ఈరోజు విచ్చేసిన వారందరికీ కూడా శ్రీ గురుదేవుల యొక్క కాన్సెప్ట్ విశిష్టతను గురించి వివరించవలసిందిగా శ్రీ విజివి సదాశివరావు గారు, మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ స్ఫూర్తి కుటుంబం ఆంధ్రప్రదేశ్, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం.
స్ఫూర్తి ఓం. శ్రీ గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు. అలాగే ఈనాటి మన ముఖ్య అతిథి రేడ్ అడ్మిరల్ ఎల్వి శరత్ బాబు గారు మనతో పాటు ఇవాళ మనకు సమయాన్ని ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే విశిష్ట అతిథులందరికీ కూడా నమస్కారం. ఆధ్యాత్మిక విశ్వగురువు, వైజ్ఞానిక ఋషి, పూర్ణ గురుదేవులు అంటున్నాం శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారిని. దాదాపు 22 సంవత్సరాల అనుబంధం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే చోటుకి పోవాలని ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకున్నామో ఇక్కడే ఉండిపోయాను. కారణం అనేకం. వారు సమాజానికి ఇచ్చిన సిద్ధాంతం చాలా క్లియర్ కట్గా ఉంటుంది. 3 స్టెప్స్లో ఉంటుంది అది. ద ప్రిసెప్ట్ అండ్ ద కాన్సెప్ట్. ద కాన్సెప్ట్ ఆఫ్ గురూజీ ఈజ్ వెరీ సింపుల్. రిలీజియస్ హ్యుమానిటీ విత్ ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటారు. రిలీజియస్ హ్యుమానిటీ విత్ ప్రాక్టికల్ ఫిలాసఫీ అనేది వారి కాన్సెప్ట్ అయితే, ప్రిసెప్ట్ ఆర్ ద ప్రాసెస్ అండ్ ద ప్రొసీజర్ అండ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కాన్సెప్ట్ ఈజ్ ధ్యాన మనోప్రస్థానం. ధ్యానం ద్వారా మనస్సుని ప్రస్థానం చెందించడం అనేది సింపుల్గా చెప్పుకుంటే. అయితే ఇదంతా దేనికోసం అనేది సింపుల్ ప్రశ్న. ఇప్పుడు ఈ సమాజంలో దీని ఆవశ్యకత ఏమిటి అనేది చాలా ముఖ్య అంశం. ఇప్పుడు అవసరమా నిజంగా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి ఆవిర్భావం, అలాగే వారు అందించినటువంటి ఈ కాన్సెప్ట్ సమాజానికి అవసరమా అనేది చాలా ముఖ్యం. ప్రస్తుత సమాజ రీతి గతిని మనం ఆలోచించినట్లయితే, చూసినట్లయితే, పరికించి చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఈరోజు మనిషి మేధోశక్తి అత్యంత ఉచ్చ దిశలో ఉంది. మేధస్సుగా మనిషి ఈరోజు మనం ఎన్నోసార్లు అనుకుంటాం, ఆ శశిరేఖ అభిమన్యుడు టీవీలో చూసుకుంటేవారంట ఓపెన్ చేసి. కానీ ఈరోజు ఇక్కడ యుఎస్ నుంచి, అలాగే మన వాళ్ళు మూన్ మీదకి వెళ్తే, లేకపోతే శాటిలైట్ స్టేషన్లో ఉంటే అక్కడి నుంచి కూడా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మనిషి మేధస్సు ఇంత ఉన్నతంగా పరిణతి చెందింది పరిణామ క్రమంలో. బేసిక్గా ఎవల్యూషనరీ ప్రాసెస్లో మైండ్ యొక్క కెపాసిటీ రీత్యా అత్యంత ఉన్నత స్థాయికి మనిషి మేధస్సు చేరింది అనడానికి ఈరోజు ఎన్నో కారణాలు. మనిషి భూప్రపంచమే కాదు, విశ్వాన్ని అన్వేషించడానికి ఎన్నో రీతులను కనుక్కున్నాడు. ఇక్కడ కూర్చొని ఎన్నో విషయాలను వీక్షించగలుగుతున్నాడు. అయితే అదంతా కూడా ఈ మైండ్ యొక్క కెపాసిటీ. గురువుగారు మైండ్నే మనసు అంటారు. మనసు అంటే ఏమిటి అంటే మరొకటేమీ కాదు, మైండే అంటారు గురువుగారు. మైండ్నే మనసు అని అంటాం. నిజంగా పరికించి ఆలోచన చేస్తే మనకి మనసు అంటే ఏమిటో అర్థమవుతుంది. మైండే మనసు అంటాం. సో ఈ మనసు అంటే మేధోశక్తిగా బ్రెయిన్ యొక్క పరిణామ క్రమంలో అత్యంత ఉచ్చ దిశకి వెళ్ళి సాధించినటువంటి విషయాలు అనేకమైనా కానీ మనిషి తానెవరో తాను తెలుసుకోలేని పరిస్థితిలోనే మిగిలిపోయాడు. అంటే 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సెస్తో ఏర్పడేటువంటి మైండ్ ఏదైతే ఉందో దాన్ని అత్యంత ఉచ్చ స్థితికి తీసుకెళ్ళగలిగాడు. కానీ అలాగే ఎక్కడో మనిషిలో ఒక 6th సెన్స్ కూడా ఉంది అనే ఒక ఫీలింగ్ అప్పుడప్పుడు మనకేదో ధ్వనిస్తున్నట్టు, ఎవరో చెప్తున్నట్టుగా అనిపించేటువంటి ఆ 6th సెన్స్ విషయం మాత్రం బహుశా మనిషి ఎప్పుడూ పట్టించుకోలేదేమో. దానిని అది నిజంగా ఉందా లేదా అనడానికి మనందరికీ ఏదో ఒక స్థాయిలో ఆ ధ్వని వినిపిస్తూనే ఉంది. అది ధ్వని చేస్తూనే ఉంది, తప్పొప్పులను తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ దాని గురించి ప్రత్యేకంగా మనం ఏనాడు కూడా శ్రద్ధ తీసుకోలేదేమో ఈ మానవుడు అనిపిస్తుంది. ఎంతోమంది మహానుభావులు చేశారు, కాదనడం లేదు. కానీ ప్రతి మనిషి సమాజగతిలో, ప్రతి కుటుంబం, ప్రతి మనిషి దాని గురించి అయితే ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు అనేది వాస్తవం కదా. అది ఎందుకు జరగలేదు అన్నది మనం ఆలోచించాలి. అదే పరిస్థితుల్లో కొన్ని 7,000 సంవత్సరాల నాడు జింక్ కనిపెట్టిన మనిషి ఆ రోజు సైన్స్ లేదు, ల్యాబొరేటరీ లేదు. అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్న ఐరన్ పిల్లర్ గురించి మనం మాట్లాడతాం, అది దానికి కరోజన్ అవ్వదు, 600 సంవత్సరాలు అయిందని.
3000 సంవత్సరాల నాళ్ళే కేరళలోని ఒక ఆశ్రమంలో ఒక చక్కటి ఐరన్ పిల్లర్ని మనిషి కనిపెట్టాడు. ఏ సైన్స్లోనూ కనిపెట్టలేదు. కానీ మనిషి తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించుకోవడం ద్వారా ఇన్నోవేషన్ త్రూ ఇంట్యూటివ్నెస్, ద ఇంట్యూషన్ బేస్డ్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎంత సాధించవచ్చో మనిషి నిరూపణ చేశాడు మనకి. అంతటి కెపాసిటీ ఈ మనిషికి ఉంది అని గురువుగారు గొప్ప కాణిస్తూ, ఇకపై మానవ జాతి మనుగడ ఇంకొన్ని సంవత్సరాల పాటు లేకపోతే సెంచరీస్ పాటు నిలవాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి మానవుడు కంకణం కట్టుకొని ఉన్నాడు, తనని తాను ఎట్లా నాశనం చేసుకోవాలా అని. ప్రతి జాతి వైరం, మత వైరం, మనిషికి మధ్య అనేకటువంటి డివిజన్ ఏదైతే ఉందో అనేక రకాలుగా చేయబడడం వల్ల ఈరోజు మనిషి మరొక మనిషిని, సాటి మానవ జాతి సభ్యుణ్ణి చంపుకోవడానికి చాలా త్వరగా సిద్ధపడిపోతున్నాడు. ఇలానే కొనసాగితే మానవ జీవి, అలాగే మానవ జీవితో పాటు ఉన్న సహస్రకోటి జీవరాశులు ఏదైతే అనుకుంటున్నామో వాటిలో ఏది కూడా మిగిలే అవకాశం ఉందా అనే ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అన్నదే శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు జాతికి అందిస్తున్నటువంటి సమాధానం. అయితే ఏమిటా సమాధానం? ఎలాగ జాతిని ఐక్యం చేసి ఉంచగలం? హౌ టు కీప్ ద వరల్డ్ యునైటెడ్ టుగెదర్, ఎవ్రీ పర్సన్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్, రేస్, కాస్ట్, క్రీడ్, కలర్, వీరందరినీ ఏకం చేసేటటువంటి విషయం ఏమిటి? ఏంటి? దేన్ని మనం నిజంగా దేని మీద ఫోకస్ చేస్తే, వాట్ ఈస్ ద ఫోకస్ హ్యాస్ టు లై ఆన్ టు మేక్ ద వరల్డ్ యునైటెడ్ టుగెదర్? టు ఆన్సర్ దట్ క్వశ్చన్, Guruji thought it is a basic thing that every human being has inside him, which is called humanity. మానవత, మానవ జీవి సహజత, అది మానవ జీవి యొక్క తత్వం. ఒక మృగం ఉంటే దాని తత్వం మృగత్వం, పశువుకి తత్వం పశుత్వం. మరి మనిషికి తన తత్వమైనటువంటి తత్వం సింపుల్గా మానవత్వమే. కానీ అదే కనుమరుగైపోవడం వల్లనే ఈరోజు ప్రతి మనిషిని ఒకరిని ఒకరు వేరు చేసుకుని ఒకరిది ఒకరు చంపుకునే స్థితికి వచ్చేసాడు. ఏ జాతి కూడా తన స్వజాతాన్ని చంపుకోవాలని అనుకోదు. కానీ మనిషి అన్ని లక్షణాలు తీసుకుని తన జాతి మనుషుల్ని అందరినీ చంపుకోవడానికే సిద్ధపడిపోతున్నాడు. దానికి గల కారణం ఏమిటన్నది ఆలోచన చేస్తే, పంచేంద్రియాలతో ఏర్పడేటువంటి మనసు, మైండ్ ఏదైతే ఏర్పడుతుందో అది ఎలా ఏర్పడుతుందనేదే సమాధానం అంటారు గురువుగారు. ప్రకృతి సిద్ధంగా మనందరం ప్రకృతి జీవులం. వీఆర్ లివింగ్ ఇన్ నేచర్. వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద నేచర్, దట్ ఈజ్ ఆల్ దట్ వీ కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఇన్ టు అస్. మనం తీసుకోగలిగేది అదే. పంచేంద్రియాలు సెన్స్ చేసేవి ఏవైతే ఉన్నాయో అది నేచర్ నుంచే సెన్స్ చేస్తున్నాయి. నేచర్ ఎప్పుడైతే పొల్యూట్ అయిందో ఆటోమేటిక్గా మైండ్ కూడా పొల్యూషన్ జరుగుతూనే ఉంటుంది. ఈరోజు వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ పొల్యూషన్ లెవెల్స్ లైక్ ఎనీథింగ్. ఇట్ ఈస్ మానవ జాతి యొక్క గొప్పతనమే ఇది. ఒక పక్క మేధస్సును అత్యంత స్థాయికి తీసుకువెళ్ళి పొల్యూషన్ కూడా అదే స్థాయికి మనం తీసుకొని పోయాం. మానవ జాతి సభ్యుల మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ కూడా పొల్యూట్ అయిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో హౌ టు రివైవ్ ద హ్యుమానిటీ అనే దానికి కాంప్రిహెన్సివ్ సొల్యూషన్, సంపూర్ణ అవగాహనతో ఉండేటువంటి సొల్యూషన్ ఇస్తున్నారు శ్రీ గురు విశ్వస్ఫూర్తి. అది ఏమిటి అంటే, ధ్యానం ద్వారా ఎన్నో చేయవచ్చు. ధ్యానం ద్వారా ఆత్మసిద్ధి కూడా పొందవచ్చు. సరే, అయితే అది కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ ఎందుకు కాలేదు, ఇది ఎందుకు అవుతుంది అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. ఇప్పటి వరకు మనం ప్రతి విషయాన్ని కూడా వేరుగా చూడమైంది, మనసుని, ఆత్మని, అన్నిటినీ. కానీ గురువుగారు చెప్పే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే 1+1 is either equal to 1 or 3 అంటారు. 2 యోగం జరగాలంటారు. ఎప్పుడు కూడా 2 విషయాలు యోగం జరిగినప్పుడు వచ్చేది మూడవది, అది మొదటిది. ఆ రెండిట్లో ఏది కాకుండా పోదు, అలాగనే 2 కూడా కాదు అంటారు గురువుగారు. సో ఇట్ హ్యాస్ టు ఇవాల్వ్ ఇన్ టు ఎ డిఫరెంట్ సిస్టమ్. సో దట్ ప్రాసెస్ భక్తి అంటాం, కానీ భక్తి యోగంలో ఉండం. భక్తి యోగం అంటే ఏమిటో మనకు తెలియదు. కర్మ చేస్తాం, కర్మ యోగం అంటే ఏమిటో తెలియదు మనకి. అలాగే ధ్యానం చేస్తాం, ధ్యాన యోగం అంటే ఏమిటో తెలియదు. దాని తర్వాతే జ్ఞాన యోగం అంటారు గురువుగారు. సో ఈ ధ్యాన యోగం అంటే ఏమిటి అన్నప్పుడు బేసిక్గా మనసుని మార్పు,
సమూలమైన మార్పు మనసులో రావాలి అన్నప్పుడు ఆ మనసుని ఈ జీవాత్మకు దగ్గరగా తీసుకుని వెళ్ళాలి. అప్పుడు జీవాత్మ అత్యంత పవిత్రమైనటువంటి ఆ జీవాత్మకు దగ్గరగా తీసుకువెళ్ళినప్పుడు ఆ పవిత్రత ఈ మనసుకి ఎంతో కొంత ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి మార్పుని తీసుకొచ్చినప్పుడు మాత్రమే మైండ్లో మార్పు వస్తుంది. ఆ మార్పు జరిగిన వెంటనే మైండ్ విల్ బికమ్ అ మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ. బేసిక్గా కొంచెం క్లీన్లీనెస్ వస్తుంది ఆ మైండ్కి. అండ్ దెన్ ద మానవత ఏదైతే ఉందో అది పెంపొందుతూ ఉంటుంది. సో ఈ రిలీజియస్ హ్యూమనిజం అనేది బేసికల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు కమ్అట్ విత్ ఎ చేంజ్ ఇన్ హిజ్ ఓన్ సెల్ఫ్ టు బ్రింగ్ హ్యుమానిటీ అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఆ మానవత్వాన్ని ప్రదర్శితం చేయాలి, అనుదినం ప్రదర్శితం చేయాలి. మరి దానికి ప్రాసెస్ ఏమనిచ్చారంటే ధ్యాన మనోప్రస్థానం. గురువుగారు డిఫైన్ చేసినటువంటి ఆసన ప్రాణాయామ ధ్యాన విధానం. ఇది జరిగితే బ్రెయిన్ న్యూరాన్స్లోనే మార్పు వస్తుంది. అలాగే ఇప్పటి వరకు మనం విననటువంటి రీజనరేషన్ ఆఫ్ న్యూరాన్స్ కూడా జరుగుతుంది శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి ప్రస్థాన ధ్యాన విధానంలో. వారు మీతో ఉంటూ విశ్వస్ఫూర్తి విశ్వశక్తి యొక్క ఎనర్జీని మీకు అనుదినం అందిస్తూ మీలో ఆ మార్పును తీసుకుని వస్తారు. అయితే దీనికి నిరూపణ ఏమిటి? ఇప్పుడు ఏదో సదాశివరావు స్టేజ్ మీద మైక్ ఇచ్చారు కాబట్టి ఏదో చెప్పేస్తాడు. ఇట్స్ నాట్ లైక్ దాట్. There should be a proof. That's where Guruji is called scientific saint. He's called a scientific saint because he has given something called a practical philosophy. It is like a lab. The world is his lab. ప్రపంచాన్ని విశ్వాన్ని తన ల్యాబ్గా తయారు చేసుకొని వారి ప్రాసెస్ని ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా అంటే ధ్యానం అనే స్థితికి వీ వాంట్ ఎ ప్రూఫ్ ఫర్ ధ్యానం. ఇప్పుడు దేవుడు అనే దానికి ప్రూఫ్ ఎలాగా అడగలేము ఈరోజు మనం. కానీ గురువుగారు దివ్యత డివినిటీ అంటే ఏమిటో ప్రూఫ్ ఇస్తున్నారు. ద ప్రూఫ్ బిహైండ్ దిస్ ఇస్ కాల్డ్ ద ప్రాక్టికల్ ఫిలాసఫీ. ఎందుకంటే వారి జీవితాంతం వారు చెప్పిందే ఆచరించారు, వారు ఆచరించింది మాత్రమే చెప్తూ ఉన్నారు. మరి ప్రూఫ్ ఎట్లా ఇస్తున్నారు అంటే ఆధ్యాత్మికతకి సాధారణంగా ప్రూఫ్స్ అంటూ ఉండవు. దెర్ ఇస్ నో ప్రూఫ్ ఫర్ స్పిరిచువాలిటీ. దయ్యాలు భూతాల గురించి మాట్లాడుకుంటే బట్ హౌ కెన్ వి ప్రూవ్ స్పిరిచువాలిటీ? ఫర్ హిమ్ టు సే నేను చెప్తుంది ఏమిటి అని కాదు, నేనేం చేసి చెప్తున్నానో చూడండి అన్నది గురువుగారి ఫిలాసఫీ. నేనేం చేసి చెప్తున్నాను అనడానికే వారు మాధ్యమ విధానాన్ని మనకిచ్చారు, మీడియం. మనందరిలో చాలామంది కొత్తవారు ఉన్నారు. పాతవారు అందరూ కూడా మాధ్యమంతో మాట్లాడిన వాళ్ళే. వారు తాను ఎక్కడున్నారో అక్కడ ఉంటూ ఎంతో మందిలోకి వెళ్ళి ఆన్ స్టేజ్ ఎన్నో వేల మందితో మాట్లాడుతూ ఉంటారు. వారు ఈ విషయాన్ని మనం వీడియో కూడా చూపిస్తాము. వారు ఎట్లా చెప్పారు, హౌ హీ మేడ్ దిస్ స్టేట్మెంట్. నేను ఇక్కడ ఉన్నాను, నేను అక్కడ మాట్లాడుతున్నాను. వారు ప్రత్యక్షంగా ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ అదే సమయంలో వేరే స్టేజ్ మీద వేరే వ్యక్తుల నుంచి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీడియం దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వారు మాట్లాడుతుంది గురువుగారితోనే అని. ఈరోజు ఇక్కడ రెండవ కుర్చీ ఖాళీగా కనిపిస్తున్నా అక్కడ గురువుగారు కూర్చున్నారన్న విషయం మనలో కొంతమందికి తెలుసు. It is because of the experience of what you have seen. Guruji gives you an experience of this experimentation. It's not just a statement. He gives you the experience. From today onwards, if you meditate, he will give you that experience. It is the experience of spirituality which matters here. It is not just any guru.
the concept and the precept of SriSriSri Guru ViswaSphoorthi. Thank you all for your time. Spurtiyam. స్ఫూర్తియం సదా గారు గురుదేవుల యొక్క కాన్సెప్ట్ను అండ్ ప్రిసెప్ట్ను వివరించి ఉన్నారు. అలాగే తదుపరి డాక్టర్ వి ప్రీతి గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విశాఖపట్నం. వారు గురువు, ఈ సృష్టిలో ఈ గురువు ఎందుకు, అలాగే గాడ్ దేనికి, అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ను మనకు వివరించడానికి వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్ఫూర్తియం. స్ఫూర్తియం ఆధ్యాత్మిక విశ్వగురు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువు శ్రీ శ్రీ విశ్వస్ఫూర్తి గురువు గారికి నా సాష్టాంగ ప్రణామాలు. మాఘ పౌర్ణమి వేడుకలకు విచ్చేసిన మన ముఖ్య అతిథి ఎల్వి శరత్ బాబు గారు, తర్వాత మన వక్తలు డి శ్రీనివాస్ గారు, డి సుజాత గారు మరియు స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ప్రసంగించబోయే అంశం దేవుడు గురువు. మనం రోజు నిత్య జీవితంలో మనం రోజు పూజలు చేస్తాం, దీపం పెడతాం. మనలో ఎప్పుడైనా ఈ కుతూహలం కలిగిందా? దేవుడు అంటే మన ఆనవాయితీగా మన రోజు లెగుస్తాం, తెల్లవారి దీపం పెడతాం, ఎన్నో ఒక్కొక్కరు వాళ్ళ నమ్మకంతో ఒక్కొక్క దేవుని కొలుస్తాం. కానీ తెలుసుకోవడానికి మనం ఎప్పుడైనా ప్రయత్నించామా? దేవుడంటే నిరాకార దివ్యతకు ఆకార దృశ్యతన దేవుడిగా భావించడం జరుగుతుంది. మన దేవుడి పట్ల మన భక్తిని ఎలా తెలుపుతాం? పూజలు, నోములు, వ్రతాలు, కళ్యాణములు, వీటి ద్వారా మన భక్తి దేవుడు ప్రదర్శిస్తాం. మనుషులంతా ఒక్కటే, కానీ మనిషి మనస్సు భిన్నం. ఈ భిన్నతకు ప్రతిరూపమే మనం ఎన్నో దేవుళ్ళు కొలుస్తాం. మనం ఒక దేవుళ్ళు కొలం, ఎందుకంటే మన మనసు భిన్నం, మనుషుల మనసు భిన్నం. దీని ద్వారా మనం కొలిచే దేవుళ్ళకి కూడా ఎన్నో రకాల దేవుళ్ళని కొలుస్తాం. తర్వాత మనము మతాలు కూడా దీనివల్ల ఎన్నో మతాలు. ఈ మతాలు ఒక్కొక్క మతం దేవుణ్ణి ఒక్కొక్క ఆకారం రూపంలో కొలుస్తాం. కానీ మనుషులంతా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మనమంతా ఒకటే. మన మనసు భిన్నత వల్ల ఈ మతాలు, ఇన్ని మతాలు, ఇన్ని దేవుళ్ళు మనం కొలుస్తున్నాం. అయితే మన దైనందిన డైలీ లైఫ్లో దేవుడి యొక్క రోల్ ఏంటి అది మనం తెలుసుకోవాల్సింది. సో మనము దేవుడి యొక్క దివ్యతను తెలుసుకోగలిస్తే మన జీవితం ఒక మంచి శ్రేష్టమైన జీవితంగా గడపగలం. మన మనస్సు దివ్యత వైపు నడపగలం. సో ఇప్పటి వరకు నేను చెప్పింది దేవుడు గురించి. ఇప్పుడు గురువు. సో గురువు గురించి చెప్పడానికి చిన్న శ్లోకం చెప్తున్నాను. గుకారస్యత్ అంధకారస్తు రుకారస్త్ న రోధకః అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురుదేవ న సంశయ. ఈ శ్లోకం, సంస్కృత శ్లోకం అర్థం ఏంటంటే గురు ఎలా, ఈ పదం ఎలా ఒరిజినేట్ అయింది? గు అంటే అంధకారం, రు అంటే ఈ అంధకారాన్ని తొలగించేవారే గురువు. ఇంకో శ్లోకం చదువుతాను. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం మేన తస్మై శ్రీ గురువే నమః. గురువు మన్ని అనుభవం, జ్ఞానం అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం ఎన్నో రకాల గురువుల దగ్గర జ్ఞానం సమకూర్చుకుంటాం. ఎలా అంటే పుట్టిన పిల్లవాడికి ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు, దైవం అని, మరియు గురువులు తల్లిదండ్రులు బిడ్డకు ఎన్నో
విషయాలు నేర్పిస్తారు. పెరిగే కొద్దీ పిల్లవాడు స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రతి గురువులు వాళ్ళని విద్యాబోధనం చేస్తారు. మన జీవిత అనుభవాలే మనకి గురువులు. మన సమాజం, మన ప్రకృతి, మన చుట్టూ ఉన్న ప్రకృతి పరిసరాలు కూడా మనకి గురువులే. వీటి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. తర్వాత సత్య జ్ఞానం, ఇది మనకి ఆధ్యాత్మిక గురువు వల్లే పొందగలం. మనకి నేటి సమాజం, మనం ఈ కలియుగం వేగవంతమైన జీవితం. ఈ వేగవంతమైన రోజులు ఉరుకులు పరుగులు, దీనివల్ల మనలో టెన్షన్, డిప్రెషన్ కూడా పెరుగుతుంది. సో వీటిని మనం ఎలా అధిగమించాలి? ఈ మన మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. అప్పుడే మనము ఉనికి స్థాపించగలం. సో మనలో మార్పు ఎలాగొస్తుంది? సో మన జీవితంకి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే, ఒకటి భౌతిక జీవితం, ఒకటి ఆధ్యాత్మిక జీవితం. భౌతిక జీవితం అంటే ఏంటి? అప్పుడు స్టూడెంట్స్ చదువుకుంటారు, అది వాళ్ళ డ్యూటీ. మనము పెద్దవాళ్ళం మన పొట్టకూటి కోసం కష్టపడతాం, మన ఉద్యోగం చేస్తాం. ఇది రోజువారీ పనులు మన భౌతిక జీవితంలో వస్తాయి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి? మన పూజలు, వ్రతాలు కూడా భౌతిక జీవితంలోనే పార్ట్. ఆధ్యాత్మిక జీవితం అనగానే ఏంటి? మన మనసు దివ్యత వైపు నడిపించే దానికి మనం చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక జీవితం కింద వస్తుంది. సో మన జీవితం శ్రేష్టంగా ఉండాలంటే, మంచి వైపు నడాలి, మనం మంచి పౌరునిగా ఉండాలంటే, సమాజం ఉన్నత దిశగా నడాలంటే, మన భౌతిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం కోఆర్డినేటెడ్ సమన్వయంతో నడాలి. అంటే 2 మనకు అవసరమే. మనం రోజంతా కష్టపడి చదివి, స్టూడెంట్ అంటే చదువుతాడు, మనమైతే మనం జాబ్ చేస్తాం, ఇదొక్కటే సరిపోదు మన లైఫ్కి. మనకి 2 ఉండాలి, భౌతిక జీవితం ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం కూడా ఉండాలి. అలా అని ఆధ్యాత్మికం నేను జీవితం గడుపుతాను, నేను మెడిటేషన్లో ఉండిపోతాను, నాకు ఈ భౌతిక జీవితం వద్దు అంటే కూడా అవ్వదు. మనకి 2 పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. మనకి 2 అవసరమే. 2 భౌతిక, ఆధ్యాత్మిక 2 కోఆర్డినేటెడ్గా నడుస్తేనే మన జీవితం ఉన్నత జీవితంగా మనం మలుచుకోగలం. మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనము ఓవర్కమ్ చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అధిగమించాలంటే ఈ 2 మనం పాటించవలసిందే. సో దీన్ని మనము చేయడానికి, ఈ 2టిని కోఆర్డినేట్గా నడిపించడానికి ఈ పరిపూర్ణ జ్ఞానం అందించగలిగిన వారు ఒక పరిపూర్ణ గురువు ఒక్కళ్ళే. తర్వాత మనకి దేవుడు మతాలు ఎన్ని ఉండడం వల్ల మనల్ని విభజించేస్తున్నాయి. కాకపోతే గురువు అలా కాదు. గురువు సమాజాన్ని కలపడానికి చూస్తారు, అందరినీ ఒకే దిశలో మానవత్వం అన్నట్లో మానవత్వం పెంపొందించి అందరినీ ఒకే తాటి మీద నడిచేటట్టు చూస్తారు. మన ప్రస్తుత పరిస్థితిలో మనకి ఎన్నో గురువులు, బాబాలు అందరూ ఉన్నారు. కాకపోతే మన మనస్సు మనం విచక్షణతో పరిశీలన చేసి మన నిర్ణయం తీసుకోవాలి. సో కొన్ని మంది డబ్బు కోసం అయి ఉండొచ్చు, కొన్ని మంది ఇంకేదో ఆశించి గురువులందరూ వస్తారు. సో మనం అనుకోవచ్చు ఇది ఎలాగా ఇవని. సో మనం కూడా అన్ని విశ్లేషించి మన ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అక్కడ మనకి ఏది మంచి, మనకి ఏది చెడు మనకి తెలుసు. అది తెలుసుకొని మన నిర్ణయం మనం తీసుకోవాలి. ఓపెన్ మైండ్తో మనం డిసిషన్ తీసుకోవాలి. గురువు తన బిడ్డల్ని, తన శిష్యుల్ని తన బిడ్డలుగా చూసుకుంటారు. గురువు పాదముల దగ్గర మన జీవితం సమర్పించుకుంటే అతనే మనకి మార్గదర్శనం చేసి ఉన్నత మార్గం చూపిస్తారు. సో మన జీవితంలో గురువు మనకి దేవుడి యొక్క దివ్యతను తెలుసుకోవడానికి సాయం చేస్తారు. సో మనకి ప్రత్యక్ష దైవం గురువు. సో మన జీవితంలో గురువు చాలా అవసరం. సో దీంతో నా స్పీచ్ కంక్లూడ్ చేస్తున్నాను. నాకు ఈ సదవకాశం, మాఘ పౌర్ణమి నాడు నాకు ఈ సదవకాశం ఇచ్చిన గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. స్ఫూర్తి మేడం, ప్రీతి గారు సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని కొనసాగించి ఉన్నారు. స్ఫూర్తి.
శ్రీ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవులు వారు ప్రాక్టికల్ ఫిలాసఫర్. వారి గురించి తెలుసుకోవాలి అంటే శ్రీ గురుదేవులు సాధారణంగా మనలాగే అందరిలాగే సాధారణ మానవ జీవితాన్ని పొంది వారు కఠోరమైన సాధన ద్వారా వారు ఎంతో శ్రమించి సాధన చేసి ఈ యొక్క ప్రకృతి ద్వారా ఏర్పడిన భవబంధాలన్నింటినీ వారు జయించి వాటిని క్రాస్ చేసుకొని స్పిరిచువల్ డైమెన్షన్స్ అన్నింటినీ క్రాస్ చేసి సాక్షాత్ విశ్వమాత స్థాయికి చేరుకున్న గురువు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు విశ్వగురువు. వారు ఈ విశ్వానికే గురువు, అందుకే వారిని విశ్వగురువు అని సంబోధిస్తూ ఉంటారు. అది వారి స్థాయి. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు ఓమ్ని సెయింట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రెసెంట్. వారు సర్వశక్తిమంతులు, సర్వజ్ఞులు, సర్వాంతర్యామి అయినటువంటి ఈ యొక్క పరమాత్మ తత్వాల్ని కలిగి ఉన్నవారే శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు. అది వారి స్థాయి. అయితే ఆ స్థాయి గురువు గారిది అని వారు చెప్తేనే మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఆ స్థాయిని మనం ఎలా తెలుసుకోవాలి? ఒక భక్తుడిగా గురు విశ్వస్ఫూర్తి వారు ఎప్పుడూ కూడా ఏం చెప్తూ ఉంటారంటే, నేను ఏం చెప్పానని కాదు, ఎలా చెప్తున్నాను అనేది గమనించండి. అలాగే నేను చెప్పిన దాన్ని మీరు నమ్మడం కాదు, మీరు తెలుసుకొని, నేను విషయ జ్ఞానాన్ని మాత్రమే చెప్తాను, విమర్శించడం నా ఉద్దేశం కాదు అని చెప్తూ ఉంటారు గురు విశ్వస్ఫూర్తి వారు. వారు ఏ కులాన్ని, మతాన్ని, దేన్ని కూడా వారు విమర్శించరు. విమర్శన వారి ఉద్దేశం కాదు, వివరణ మాత్రమే వారి యొక్క నైజం. గురు విశ్వస్ఫూర్తి వారు వారి యొక్క స్థాయిని తెలియజేసేదే వారి యొక్క దివ్య మాధ్యమ విధానం. ఆ గురు విశ్వస్ఫూర్తి వారు ఈ మాధ్యమ విధానంలో ఏ విధంగా మాట్లాడతారు భక్తులతో అనేది మనం ఒకసారి లైవ్లో చూద్దాం. ఒకసారి గురువు గారి వీడియోని ప్లే చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ గురుదేవులు లైవ్లో మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. గురువు గారు మాట్లాడుతున్నారు. స్ఫూర్తి. మరొక మనసు ఎలా ప్రవేశిస్తుంది? ఇప్పుడు నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, చూస్తూనే ఉన్నారు కదా. మరి హైదరాబాద్లో మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఫ్యాక్ట్ అక్కడ వాళ్ళందరికీ ఇలాగే మీలాగానే వింటున్నారు, మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి అయితే మీరు గమనించి, అయితే నేను అంటూ అతనిలో ప్రవేశించిన తర్వాత శారీరకంగా మార్పులు వస్తాయి. అతని మనసు మాట్లాడదు, తన మనసుకు సంబంధించిన జ్ఞానం బయటకు రాదు, ఆ మాటే రాదు. అబ్జర్వ్ చేస్తే అతని ముఖ కవళికలు కూడా మారిపోతాయి, ఫీచర్స్ మారుతాయి, మూమెంట్స్ మారుతాయి, మాడ్యులేషన్ మారుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత నేను యువతలకు వచ్చాక అతను మామూలు స్థితికి వస్తాడు, మామూలు మనిషి. మీరు చూసే ఉంటారు ఆ రకంగా మీడియం యొక్క పద్ధతి. సరే, ఇప్పుడు ఆ బండ్లగూడలో హైదరాబాద్ జరుగుతోంది. ఇదే సమయంలో నాగపూర్లో మాట్లాడుతున్నాను, ఆ మీడియంలో ఉంటాయి. వైజాగ్లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ శరీరము, మనసు వీటితో మాట్లాడుతున్నాను. మరి అక్కడ ఆ వ్యక్తి మనసు కాకుండా నేను మాట్లాడుతున్నాను. మరి నేను ఇక్కడున్నా, నేనంటే అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. దాని గురించి చాలా చరిత్ర ఉంది. అది అంత ఈజీగా 2 మాటలతో చెప్పేది కాదు. దానికి సైన్స్ బేస్ ఉంది చాలా వరకు.
దివ్యత సైన్స్ అన్నీ కలిసి ఉంటాయి దాంట్లో. ఉదాహరణకు థర్డ్ డైమెన్షన్ వరకు, ఆకారం వరకు, మరో మనసు వరకు ఈ స్థితే ఉంటుంది. అది దాటి 4వ డైమెన్షన్లో ప్రవేశించినప్పుడు ఆకారం లేకుండా వ్యాప్తత కలుగుతుంది. సింపుల్గా నేను దానిలోకి వెళ్ళి ఈ ఆకారం కాదు, ఈ ఆకారం 3 లోపలే ఉంటుంది. 4లోకి వెళ్ళిన తర్వాత ఈ ఆకారం కాకుండా వేరే స్థితి ఉంటుంది. దానితో డైమెన్షనల్ వైబ్రేషన్ తీసుకుని కాస్మికల్ ఫ్రీక్వెన్సీతో ఆ వ్యక్తులకు వెళ్తారు, మాట్లాడతారు, అడిగిన వాటికి సమాధానాలు చెప్తాను. ఇక్కడే మాదిరికి ఏం భేదం రాదు. మరి మనసు ఎక్కడుంది కదా, ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది కదా, అతని మనసులో ఇన్ఫర్మేషన్ అక్కడ రావడం లేదు కదా. ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిందా కాదే. అక్కడ మాట్లాడే విషయాలు వేరే ఉంటాయి, అక్కడ సబ్జెక్ట్ వేరే ఉంటుంది, సీడీలు చూస్తే తెలుస్తుంది. ఇదంతా ఏమిటి? దాకా చెప్పినట్టు ఈ 3వ డైమెన్షన్లో లిమిట్ స్థాయి నుంచి 4th డైమెన్షన్లో వ్యాప్త స్థాయికి వెళ్ళి దాని డివైన్ స్థాయికి వ్యాప్తత స్థితికి తెచ్చి ఆ మాదిరిగా అతనిలో ప్రవేశించి స్పిరిచువల్ మైండ్తో మాట్లాడి అక్కడ డివైన్ మైండ్తో మాట్లాడితే తెలియదు. థర్డ్ డైమెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. థర్డ్ డైమెన్షన్లో కూర్చున్నటువంటి వాడు అంటే మనసు కలిగినటువంటి వారితో నేను స్పిరిచువల్ మైండ్తో మాట్లాడతాను. మీడియంలో ప్రయాణం మాత్రం ఆ డైమెన్షనల్ వైబ్రేషన్తో కాస్మికల్ ఫ్రీక్వెన్సీతో వెళ్ళడం. దాని గురించి చాలా చాలా ఉంది. ఇవి కేవలం భాషకి అక్షరాలు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు. దాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది ఫ్యాక్టు, జరుగుతోంది కనుక మనం కాదనడానికి లేదు. ఎలా జరుగుతోంది అనేది వేరే సంగతి. సూక్ష్మంగా మాత్రమే చెప్పాను. ఇది మనసు యొక్క ప్రస్థానం. ప్రియ మనసు అనేటువంటిది సర్వసాధారణంగా డైమెన్షన్ లిమిట్లో ఉంటుంది. అంటే ఒక చోట ఉంటుంది, కావాలంటే మరో చోటకు పోతుంది, మరొక చోటకు పోతుంది. ఇది డైమెన్షన్ లిమిట్. అంటే జియో మ్యాగ్నెటిక్లో అది అదుపులో ఉంటుంది. మనకు అందరికి అనుభవమే. ఇక్కడ కూర్చుంటే అక్కడ ఉంటాం, కదిలితే మరొక చోట ఉంటాం. అంతేగాని ఒక చోట ఉండి ఇంకొక చోటకి వెళ్ళటం సాధ్యం కాదు. ఎందుకంటే థర్డ్ డైమెన్షన్ లోపల ఉన్నాం కనుక ఆ మేరకు మనం ఎక్కడుంటే అక్కడే. అలా కాకుండా ఆ డైమెన్షన్ కనుక బ్రేక్ చేయగలిగితే ఎక్కడికైనా వెళ్ళవచ్చు, స్పేస్లో వయా చేయొచ్చు, ప్రయాణం చేయొచ్చు, ఏకకాలంలో ఎక్కడైనా ఉండవచ్చు. ఇది ప్రాక్టికలే. మీ అందరికీ తెలుసు మీడియం సంగతి. ఇప్పుడు నేను మీ ఎదుట మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, బాగానే ఉంది. మరి ఇదే సమయంలో హైదరాబాద్లో మాట్లాడుతున్నాను. అక్కడ సబ్జెక్ట్ మాట్లాడుతూనే ఉన్నాను. నాగపూర్లో మాట్లాడు అనేటువంటిది ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడో రోజు అక్కర్లేదు కదా. ఈ పూటే సైమల్టేనియస్ ఇక్కడ మాట్లాడుతున్నాను, అక్కడ మాట్లాడుతున్నాను, నాగపూర్లో మాట్లాడుతున్నాను. సబ్జెక్టు వేరు. ఎంతకంటే రుచి ఏం కావాలి? రెండోది ఈ మీడియంల గురించేసి చాలామందికి తెలుసు, అనుభవాలు ఎంతోమంది పొందారు. మీడియంతో నేను పరిచయాలు ఎక్కువ, నాకంటే కూడా నాతో పరిచయాలు తక్కువే డైరెక్ట్గా. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే డైమెన్షన్ బ్రేక్ చేయగలిగినప్పుడు వ్యాప్తంగా మనం ఎక్కడికైనా వెళ్ళగలము అనేది. అయితే మరి అలా ప్రాక్టీస్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు.
అని గురువుగారు చెప్తూ ఉన్నారు. ఇదే టైంలో నేను హైదరాబాద్ మీడియంలో కూడా మాట్లాడుతున్నాను అని చెప్పారు. సో ఆ హైదరాబాద్ మీడియంలో ఎలా మాట్లాడతారో ఒకసారి చూద్దామండి, ఆ వీడియో కూడా ఒకసారి. ఫోటో తీస్తూ ఉంటాం, బ్లాక్ అండ్ వైట్ ఆర్ కలర్ ఎనీ ఫొటోస్. లైఫ్ సైజ్ చేస్తూ ఉంటారు. లైఫ్ సైజ్ అది ఎలా చేస్తూ ఉంటారు? ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ ద్వారా మనిషే తయారు చేశాడు ఆ టెక్నాలజీని. ఏ దేవుడో ఇంకెవరో వచ్చి చేయలేదండి, మనిషి మేధస్సే తయారు చేసింది ఆ టెక్నాలజీ. లైఫ్ సైజ్ తీసుకెళ్తున్నారు. లైఫ్ సైజ్ నుంచి స్టాంపు సైజుని తీసుకొస్తున్నారు. అలాగే నీ మేధస్సు నీకుంది, నీ ఆలోచన నీకుంది, మనసు లగ్నం చేసావు, విశ్వరూపం లైఫ్ సైజు తీసుకువెళ్ళు. సూక్ష్మానికి దిగా సూక్ష్మ రూపం తీసుకురా. రాగలవు, నేను ఉన్నాను కదా నీకు తోడు, చేసేది నేనే కదా నీ దగ్గరుండి మొత్తం. ఎప్పుడైతే సూక్ష్మ రూపంకి వస్తుందో అది అదృశ్యం అవుతుంది. సూక్ష్మం గుండు సూది మొన, ఆ స్థాయికి వెళ్ళండి, వస్తుంది ఆటోమేటిక్. రాకపోదు. చాలా మంది ఇవన్నీ జరుగుద్దా అన్నది ఆలోచన చేస్తున్నారు. అలాంటి ఆలోచన తీసేయండి. జరుగుద్ది కాబట్టి దర్శనమైన వాళ్ళకి తెలుస్తుంది ముందు ముందు. ఈ రోజు వరకు నేను చెప్పినటువంటి ఇది ఆత్మ దర్శనం కానీ ఇప్పటి వరకు ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనటువంటి యూనివర్స్ అండ్ ఎర్త్, దీనికి సంబంధించి ఎవరైనా సరే ఎవరైనా ఒక అంటే వివరణ ఇచ్చుంటే నేను చెప్పిన దానికి పోలిక చూసుకోండి. లేదంటే నేను చెప్పేది ఇది ఆత్మ అనేది. ఎప్పుడైతే సూక్ష్మ రూపంలోకి వెళ్ళి అదృశ్యమవుతుందో అక్కడ ఒక చిన్న లైట్ కాంతి వెలుగుతుంది. దట్ ఈస్ సోల్. అది ఆత్మదర్శనం. చిన్న లైట్ అనేది, దాన్ని చిన్న లైటే అనుకోవద్దు. నేను చెప్పాను ఇంత సింపుల్ అనుకోవచ్చు. మీరు ఇంత సింపుల్ అనుకునేప్పటికీ సాధించేప్పటికి చాలా టైం పడుతుంది అనుకోండి. ఎప్పుడైతే ఆ కాంతి అనేది అలా ఒక లైట్ రూపంలో వెలుగుతూ ఉంటుందో మనోనేత్రంగా ఇంటర్నల్ గా బాహ్యరాలకు కనిపించదు. మనోనేత్రము జ్ఞాన నేత్రము అది ఏదో నేత్రం, అది అక్కడ ఆత్మదర్శనం అనేది జరుగుతుంటది. మామూలుగా మీరు కూర్చున్నప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు చిన్న చిన్న స్టార్స్ లాగా వస్తుంటది. అది కాదండి ఆత్మదర్శనం అనేది. ఇది ఈ సోల్ దర్శనం అనేది ఇక్కడే మనం భూమి మీద కూర్చొని ఈ హ్యూమన్ బాడీలను చూసుకోవచ్చు. ఇంతవరకు గారితో ఇంటర్వ్యూ కోరుకునే వ్యక్తి మీడియం ద్వారా గురువు గారిని కలిసినప్పుడు కూడా మీడియం కళ్ళు మూసుకునే ఉంటారు. వర్తమానాల గురించి సందర్భానుసారం ప్రస్తావిస్తారు. వారి భౌతిక మానసిక రుగ్మతలను వారి ఆధ్యాత్మిక శక్తితో చికిత్స చేయుచున్నారు. సమస్యలకు తగు పరిష్కార మార్గాలు చూపుతున్నారు. వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు వ్యక్తులను మీడియంలుగా చేసుకుని వారు ఆయా కేంద్రాలకు వచ్చిన వారితో ఒకే సమయంలో మాట్లాడుతున్నారు. ఒకసారి గురువు గారిని మీడియం ద్వారా కలిసిన తర్వాత రెండవసారి మరొక ధ్యాన మనోప్రస్థాన కేంద్రానికి వెళ్ళినా అక్కడ వేరే మీడియం ద్వారా గురువు గారిని కలిసినా కూడా గురువు గారితో ఇంతకు ముందు ఏర్పరచుకున్న అనుబంధం అలాగే కొనసాగుతుంది. చర్చకు వచ్చిన విషయాలు వేరొక మీడియం ద్వారా కలిసినప్పుడు కూడా ఉంది. కాబట్టి కనీసం ఈ సమాజానికైనా మనం చెప్పాలి. 21వ శతాబ్దంలో టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నదే అది భౌతిక జీవితానికి సంబంధించిందే అయితే, మేధస్సుకు సంబంధించింది అయితే, మరి ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఆధ్యాత్మికతలో విప్లవాత్మకమైనటువంటి పెను మార్పులు చోటు చేసుకోవాలనేటువంటి అవకాశం లేదా? మరి సో సత్యాన్ని దర్శించినప్పుడు అది కూడా ప్యారలల్గా నడిపించాలి. జీవితం రెండూ కూడా భౌతిక ఆధ్యాత్మికతకి ఎంతో దూరం లేదు. శరీరం ఉంది, ఆత్మ ఉంది అంటున్నాం. వాటి మధ్య దూరం ఎంత అంటే ఏం చెప్తాం? అందులోనే ఉంది. ఓ ప్రత్యేకించి ఎక్కడో సుదూరంగా అందరూ అనుకుంటారు దేవుడు ఎక్కడో ఉన్నాడని. ఎక్కడో ఉన్న దేవుడితో మనకేం పని అండి? మనకేమైనా చెప్తున్నాడా? మనకేమైనా పనికొస్తుందా? ఈ ఫిలాసఫీ ఫాలో అయితే మనం ఏమైనా లబ్ధి పొందుతున్నామా? కొంత స్వార్థం అవసరం. తర్వాత సమాజానికి మనం దాన్ని పంచిపెట్టాలి. ఎందుకంటే జ్ఞానోదయం అయ్యేంత వరకే, మనకు ఒక సంతృప్తి స్టేటస్ వచ్చేంత వరకే. తర్వాత అంతా కూడా చాలా పరిధి కలిగినటువంటిది జీవితం కాబట్టి అతి తక్కువ సమయం మాత్రమే భూమి మీద ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏది కూడా
పర్మనెంట్ స్ఫూర్తియం. ఇందాక మనం చూసింది గురువుగారు లైవ్ మాట్లాడటం. ఇప్పుడు చూసిన వీడియోస్ అన్నీ కూడా గురువుగారు మాధ్యమంలో ఏ విధంగా మాట్లాడతారు అనేది మనం చూసాం. సో రకరకాల ఏకకాలంలో గురువుగారు యొక్క మాధ్యమ విధానం గొప్పతనం ఏంటంటే, గురువుగారు ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రదేశంలో ఉండి వారి యొక్క భౌతిక కార్యక్రమాలు దైనందిక జీవితాన్ని గడుపుతూ అదే సమయంలో ఏకకాలంలో వివిధ వ్యక్తుల యొక్క శరీరంలో ప్రవేశించి అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలను అదే సేమ్ టైంలో జరపటం అనేది గురు విశ్వస్ఫూర్తి వారి యొక్క శక్తికి నిదర్శనం. అయితే మీరు గమనించినట్లుంటే చూసినట్లయితే ఆ మీడియంగా వ్యవహరించే వ్యక్తి ఆ సమయంలో కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు. ఆయన ఎవరిని చూడరు. ఆయన కంప్లీట్గా కళ్ళు మూసుకున్న స్థితిలోనే ఉంటారు. ఆ టైంలో వారి యొక్క బ్రెయిన్, వారి మెమరీ అంతా కూడా ఫ్రీజ్ చేయబడుతూ ఉంటుంది. ఆ టైంలో గురు విశ్వస్ఫూర్తి వారు మాత్రమే ప్రవేశించి మాట్లాడటం జరుగుతుంది. అక్కడికి వచ్చిన భక్తులు గురువుగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో అదే సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ మీడియం దగ్గర కూడా పొందడం జరుగుతుంది. అక్కడ వివిధ వ్యక్తులు, మీడియంగా వ్యవహరించే వ్యక్తులు కూడా వాళ్ళు సర్వసాధారణమైన మనుషులు, మనలాంటి వాళ్ళే. ఎవరైతే రోజు సాధన చేసి గురు విశ్వస్ఫూర్తి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రకంపనలను రిసీవ్ చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయో అటువంటి వారినే గురు విశ్వస్ఫూర్తి వారు మీడియంగా స్వీకరించడం జరుగుతుంది. అందులో మీడియంగా వ్యవహరించిన వారిలో ఒక వ్యక్తి వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తి ఉన్నారు. అలాగే ఇంకో వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో 10,000 రూపాయలకు గుమస్తాగా పనిచేసిన వ్యక్తి కూడా ఉన్నారు. అలాగే రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఒకసారి చూసినట్లయితే ఒక స్టేజ్ పైన మీకు 9 మంది మీడియంస్ ఒక్కసారి కనిపించారు. ఒకసారి గురుదేవులు శ్రీ గురువు గారు వారి యొక్క ఈ యొక్క మీడియం విధానాన్ని టెస్ట్ చేసుకోవటానికి గాను ఒక వేదిక పైన గురువుగారు అవకాశం ఇచ్చారు. ఒకేసారి ఏకకాలంలో 9 మంది మీడియంలోకి ప్రవేశించి నాగ్పూర్లో టెస్ట్ చేసుకోమన్నారు. ఆ టైంలో అలా 9 మీడియంస్లోకి ప్రవేశించడం జరిగింది. ఇది గురు విశ్వస్ఫూర్తి వారు సర్వశక్తిమంతులు అని చెప్పడానికి నిదర్శనమే ఈ యొక్క మీడియం విధానం అండి. ఓకే, శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దగ్గరికి వెళ్ళిన వ్యక్తులు వారు మాట్లాడిన ఏ విషయం గురించి అయినా కూడా గురుదేవులు అనర్గళంగా, ప్రాక్టికల్గా విత్ అంటే ఇన్ ది సెన్స్ ఎగ్జాంపుల్స్తో మీకు వివరణిస్తారు. గురు విశ్వస్ఫూర్తి వారు ఆర్థిక, ఆరోగ్య, ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే రకరకాల మనకున్న భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాల మీద ఉన్న సమస్యలను కానీ, శారీరక సమస్యలను కానీ, మానసిక సమస్యలను కానీ, అనేక విషయాలను గురించి కానీ వివరించడం జరుగుతుంది ఈ మీడియం విధానంలో. అయితే శ్రీ గురుదేవులు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఇదంతా? శ్రీ గురుదేవులు ఏ విషయం గురించైనా ఎలా చెప్పగలుగుతున్నారు అనేది కనుక మనం ఆలోచించినట్లయితే శ్రీ గురుదేవులు బ్రహ్మజ్ఞానము కలిగి ఉన్నారు. ఒక బ్రహ్మజ్ఞానము కలిగిన వ్యక్తి మాత్రమే సృష్టిలో ఏ విషయాన్నైనా చెప్పగలరు. గురు విశ్వస్ఫూర్తి వారు ఇది పుట్టుకతో సాధించింది కాదండి, వారు సాధనతో సాధించినది ఈ యొక్క బ్రహ్మజ్ఞానం. వారి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అంటే వారు రచించిన సుమారు 40 పుస్తకాలు మీకు ప్రదర్శనకి బయట పెట్టడం జరిగింది. వాటిని గనక మీరు గమనించినట్లయితే, వాటిని మీరు తీసి చదివినట్లయితే మీకే వారికి ఉన్న జ్ఞానం అనేది తెలుస్తుంది. అందుకే గురుదేవులను సర్వజ్ఞాని అని అంటారు. శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, శ్రీ గురుదేవులు యొక్క విశిష్టతను, వారి యొక్క విషయాలను మున్ముందుకు మనం వక్తల మాటల్లో విందామండి ఒకసారి. నెక్స్ట్ మన ముందుకు వచ్చేవారు శ్రీ బూరాడ కార్తిక్, స్టూడెంట్. ఈయన గురు విశ్వస్ఫూర్తి వారు రచించిన ప్రజారాజ్యం గ్రంథం నుండి ఎడ్యుకేషన్ పాలసీ గురించి గురు విశ్వస్ఫూర్తి వారు 2003లో రాశారండి ఈ గ్రంథాన్ని. దానిలో గురు విశ్వస్ఫూర్తి వారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా ఉండాలి అనేది దాని గురించి ఏ విధంగా చెప్పారో ఈయన మనకు వివరిస్తారు. స్ఫూర్తియం.
స్ఫూర్త్యం స్ఫూర్త్యం స్ఫూర్త్యం. నేను జీవితంలో ఏదైనా సాధించగలను అని స్ఫూర్తిని నాలో నింపిన స్ఫూర్తి గురుదేవులు, ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సైంట్, ప్రాక్టికల్ ఫిలాసఫర్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారికి పాదపద్మలకు సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మన స్ఫూర్తి కుటుంబం తరపున మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గురువుగారు జన్మించిన నాటికి సమాజం చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. అయితే ఈ సమాజం మార్చాలి, ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి. ఆ మార్పు ఎలా ఉండాలి? ఆ మార్పు ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. అయితే ఆ మార్పు స్టెప్ బై స్టెప్ నిదానంగా ఉండాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది అని గురువుగారు అనుకుంటారు. అయితే ఆ మార్పు మాటలతో చేతలతో అయ్యేది కాదు, మరి అలా. అయితే స్టెప్ బై స్టెప్ నిదానంగా రావాలంటారు గురువుగారు, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. అలా వచ్చిన జ్ఞానం అరిగిపోకూడదు, తరిగిపోకూడదు. అలా ఇచ్చే జ్ఞానం ఇచ్చే కొలిది పెరిగే ఆస్తిలా ఉండాలి అంటారు గురువుగారు. అదే ఈ విధంగా గురువుగారు అటు జ్ఞానము, ఇటు ధ్యానము, ఇటు విజ్ఞానము, అటు వైద్యము, ఇలా అన్ని రంగాలపై సరైన అవగాహనను మనందరికీ కల్పిస్తూ ఉంటారు. అయితే ఈ అంశాలన్నింటినీ మిళితం చేసి గురువుగారు ఒక 40 పుస్తకాలకు పైగానే రాస్తూ ఉన్నారు. అయితే అందులో 2003లో ప్రజారాజ్యం అనే ఒక బుక్ కూడా గురువుగారు రాశారు. అందులో విద్య అనే అంశంపై ఈరోజు మనం కొంచెం తెలుసుకుందాం. అయితే గురువుగారు 2003లోనే ప్రజారాజ్యం అనే బుక్ రాస్తారు. అందులో విద్యా విధానం ఎలా ఉండాలి, టీచర్స్ ఎలా ఉండాలి, స్టూడెంట్స్ ఎలా ఉండాలి, అందులో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి అని గురువుగారు చాలా క్లుప్తంగా మనందరికీ అందిస్తారు. అయితే గురువుగారు ఏమంటారంటే, ద కన్నోటేషన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ద ఎడ్యుకేషన్ టు బి నో. అంటే విద్య అంటే తెలుసుకోవడమే, ఏదైనా మనకు తెలియని విషయం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఇదే విద్య అంటారు గురువుగారు. అయితే విద్యార్థిలో నిగూఢంగా ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని మనం బయటికి తీయాలి. ఆ బాధ్యత ఎవరిది అంటే ఉపాధ్యాయులదేనా అంటే ఆ బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది అని గురువుగారు చాలా స్పష్టంగా చెప్తారు. అయితే గురువుగారు ఈ విద్యా విధానంపై ఎందుకు మాట్లాడతారంటే, విద్య అనేది ఒక విస్తృత పదం. అంటే ఏదో కొంత మాత్రమే పరిమితమయ్యే విషయం కాదు. విద్య అంటే అన్ని రంగాలపై కూడా దీని యొక్క ప్రాబల్యం ఉంటుంది. విద్య ఏదో ఒక రంగానికే పరిమితమయ్యేది కాదు. విద్య అంటే అన్ని రంగాల యొక్క ఆవశ్యకత విద్య తెలుపుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను నా స్నేహితుడు నదికి వెళ్ళాం. నదికి వెళ్తే నాకు చేపలు పట్టడం వచ్చు, ఆ స్నేహితుడికి చేపలు పట్టడం రాకపోవచ్చు. అంత మాత్రాన నేను 2-3 చేపలు పట్టి ఆ స్నేహితుడికి ఇస్తే అవి తిని పడుకుంటాడు, అంతే తప్ప ఇంకేమీ ఉండదు. అయితే నేను చేపలు పట్టడం నేర్పించాలి ఆ స్నేహితుడికి, అప్పుడు ఆయనకు జీవితాంతం ఉపాధి కల్పించే వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఇప్పుడు మన స్ఫూర్తి కుటుంబంలో కూడా ధ్యానం ఉంది. ఈ ధ్యానం కూడా ఒక రకమైన విద్యే. ఇది మనం ఇక్కడికి వచ్చినందుకు సార్థకతగా ఈ ధ్యానం మనం నేర్చుకున్నట్టయితే ఆ ఫలితం ఎలా ఉంటుందో ఒకరు మనకు చెప్పవలసిన పనే లేదు. మనమే చేస్తే ఆ ఫలితం ఎలా ఉంటుందో మనమే అనుభవిస్తాం. ఒకసారి ఆ ధ్యానం గురువుగారు నిర్దేశించిన విధానంలో ఆసన ప్రాణాయామాల ధ్యానాలతో మనం ధ్యానం చేస్తే ఆ జ్ఞానం ఎలా ఉంటుందో ఒకరు మనకి చెప్పేదేముంది, ఇంకా చేస్తే మనకే తెలుస్తుంది ఆ ఫలితం ఎలా ఉంటుంది. ఆ అద్భుతం, ఆ జ్ఞాన నిధి ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఒకరు చెప్తే మనకేం తెలుస్తుంది, మనం చేయాలి, చేస్తే ఆ ఫలితం ఏదో మనకి తెలుస్తుంది. అందుకు గాను మనం ఇక్కడికి వచ్చినందుకు సార్థకతగా ఇక్కడ ధ్యానం ఎలా చేయాలి అందరము తెలుసుకొని సార్థకతగా మనం మంచి భవిష్యత్తును పొందాలి అని గురువుగారు అంటారు. అదేవిధంగా గురువుగారు విద్య ఎలా ఉండాలి, విద్య పాఠాలు ఆటలు అనే విధంగా ఆడుతూ పాడుతూ శ్రమ లేకుండా విద్య మనం నేర్చుకోవాలి అంటారు. అదేవిధంగా ఒక మంచి వాతావరణం మనం సృష్టించుకొని ఆ విధంగా విద్యా విధానం ఉండాలి అంటారు. ఏదో ఒక తరగతి గదికి పరిమితం అయిపోయి
అసహనం, అహంకారం అటువంటి భావాలతో మనం ఉండకూడదు. ఇది తగిన పని కాదు. ఎందుకంటే గురువుగారు విద్యపై కూడా ఎందుకు ఇంత దృష్టి పెడతారంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి విద్యార్థులు ఒక ఉన్నత స్థానంలోకి వెళ్తేనే మన భావి భారతం ఒక ఉత్తమంగా తీర్చిదిద్దుతుంది. అందుకే గురువుగారు విద్యపై అంత దృష్టి సారిస్తారు. అయితే టీచర్స్ కూడా ఎలా పనిచేయాలి అని కూడా గురువుగారు చెప్తారు. ఒక పిల్లవాడు బాగా చదవకపోతే ఆ తప్పు టీచర్దే అంటారు గురువుగారు. అదేవిధంగా ఒక పిల్లవాడి బిహేవియర్ బాగోకపోతే ఆ తప్పు ఆ పేరెంట్స్ది అంటారు గురువుగారు. కాబట్టి టీచర్సు శ్రమలేని ఆదాయ మార్గానికి హామీగా మారకూడదు. వారు ఉపాధ్యాయ వృత్తిని ఒక ఉద్యోగంగా కాదు, ధర్మ నిర్వహణగా భావించాలి. ఈ సమాజానికి ధర్మాన్ని పంచిపెట్టే విధంగా ఉపాధ్యాయులు చెప్పే విద్య ఉండాలి అని గురువుగారు చాలా స్పష్టంగా మనందరికీ చెప్తారు. అయితే విద్యార్థుల్లో ఉన్న విజ్ఞానాన్ని, విజ్ఞాన నిధులను, గనులను, నిక్షేపాన్ని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. అంతేకాదు ఉపాధ్యాయులకే పరిమితం కాదు, ఆ బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎంతైనా పిల్లలకి అవసరం. అందువల్ల విద్యార్థుల యొక్క విద్య అందించే బాధ్యత టీచర్స్తో పాటు పేరెంట్స్పై కూడా ఉంటుంది. అప్పుడే పిల్లలు బ్రహ్మాండంగా విద్యలో రాణిస్తారు. అప్పుడే మన భారతం ఒక ఉన్నత స్థితిలో ఉంటుంది అని గురువుగారు తెలియజేస్తారు. అయితే గురువుగారు ఈ 2003లో ప్రజారాజ్యం అనే బుక్లో విద్యా విధానం ఎలా ఉండాలి, ప్రజెంట్ ఏ విద్యా విధానం ఉంది చూశారు గురువుగారు. చూసి మరి నూతన విద్యా విధానం ఎలా ఉంటే బాగుంటుంది అని మన కోసం సూచించారు. అయితే ఈ గురువుగారు నూతన విద్యా విధానంలో ఒక 5 దశలు సూచిస్తారు. మొదటి దశ మొదటి 5 క్లాసెస్. దీన్ని గురువుగారు ఏమంటారంటే నర్సరీ అని కూడా అంటారు. దీన్ని మనం ప్రీ ఎలిమెంటరీ అని కూడా అనుకోవచ్చు. అయితే ఈ 5 క్లాసెస్లో మనకి లెసన్స్ ఏమీ ఉండవు. వారికి వీర గాథలు చెప్పాలి, చరిత్రలు చెప్పాలి, కథలు చెప్పాలి, నీతి కథలు చెప్పాలంటారు గురువుగారు. ఎందుకంటే వారికి అవి చెప్పాలి. ఆ చిన్న దశలోనే మనం బీజాలు వేస్తే, నాట్లు వేస్తే అది భవిష్యత్తులో ఒక మహావృక్షంగా మారుతుంది అని అంటారు గురువుగారు. ఈ విధంగా బాల్య వయస్సులోనే పిల్లలకు ఆ స్ఫూర్తిని నింపాలి. ఆ చరిత్రలు గురించి తెలిపి ఆ స్ఫూర్తిని నింపాలి. జాతీయత భావం నింపాలి, ఆధ్యాత్మిక భావం నింపాలి. ఆ దశలోనే నింపితే మనం మరి ప్రత్యేకంగా నేర్పవలసిన పనేమీ ఉండదు. వారే ఓ మహావృక్షంలా మారుతారు అంటారు గురువుగారు. అదేవిధంగా సెకండ్ స్టేజ్ ఏంటంటే 6th, 7th, 8th. దీన్ని ఎలిమెంటరీ స్టేజ్ అంటే స్కూల్ దశ. ఈ దశలో మనం అన్ని సబ్జెక్టుల యొక్క బేసిక్స్ చెప్పాలి. సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఎకనామిక్స్ అన్ని సబ్జెక్టుల యొక్క బేసిక్స్ వారికి అందించాలి. నెక్స్ట్ దశ 9th, 10th, 11th. ఈ దశను గురువుగారు ప్రీ డిగ్రీ అంటారు. ఈ దశలో పిల్లవాడికి పూర్తి స్వేచ్ఛనిస్తారు. పిల్లవాడు ఏ రంగంలోకి ఆయన ప్రవేశించాలనుకుంటున్నాడు, విద్యారంగమా, టీచర్ రంగమా, లేదా ఏ రంగమైతే ఆ రంగం, పిల్లవాడికి ఏ రంగం ఇంట్రెస్టో అక్కడ ఒక క్లారిటీ కల్పించి ఆ రంగంలోనికే పిల్లలకు అవకాశం కల్పించాలి అని చెప్పి 9వ తరగతిలోనే పిల్లవాడికి ఏ రంగం ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలోనే జాయిన్ అవ్వంటారు. దీనికి టెస్ట్ ఏమి ఉండదు, కానీ నువ్వు జాయిన్ అయిన తర్వాత ప్రతిసారి టెస్టే. ఇంకా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటారు గురువుగారు. ఆ తరువాత 9వ తరగతిలోనే మనకి గురువుగారు 2 స్ట్రీమ్స్ కూడా చూపిస్తారు. ఇటు ఆర్ట్స్, ఇటు సైన్స్, ఇలా 2 స్ట్రీమ్స్ కూడా మనకి అవగాహన కల్పిస్తారు. వాటితో పాటుగా ఒక 10 ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా మనకి గురువుగారు సూచిస్తారు.
టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందా? టీచింగ్ వైపు వెళ్ళు, ప్రాబ్లం లేదు. ఇంజనీరింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉందా? 9వ క్లాస్ నుంచే ఇంజనీరింగ్ నీకు స్టార్ట్ అయిపోతుంది. మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉందా? మెడిసిన్. లా ఉందా? లా. అగ్రికల్చర్ కావాలా? అగ్రికల్చర్ తీసుకో. ఇండస్ట్రీస్ కావాలా? ఇండస్ట్రీస్ తీసుకో. బిజినెస్, అడ్మినిస్ట్రేషన్, లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, ఇలా 10 రంగాలను కూడా సూచిస్తారు. అంటే గురువుగారి ఉద్దేశం ఏంటంటే మనకు ఏ రంగం ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడున్న విద్యా విధానం మనకు తెలుసు. 10th పాస్ అవ్వాలి, ఇంటర్ పాస్ అవ్వాలి, ఆ తరువాత మనకు నచ్చిన రంగంలోకి మనం వెళ్తున్నాం. అంతవరకు ఇది చాలా అంతగా బాగోలేదు అని చెప్పి గురువుగారు భావించి ఒక నూతన విద్యా విధానానికి, నూతన వరవడికి ఆయన కృషి చేసి మనందరికీ ఒక నూతన వరవడిని చూపిన వ్యక్తి, శక్తి శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు. అయితే ఈ రంగం చాలా ఉత్తమమైనది. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్ డిగ్రీ 4 years. ఈ డిగ్రీలో డిగ్రీ ప్లస్ పీజీ ఇంటర్లింక్ చేసి మనకి కోర్సు విశ్వవిద్యాలయాల్లో అందించాలి అని అంటారు గురువుగారు విద్యా విధానం, నూతన విద్యా విధానం మనకి సూచించారు. అయితే ఇది ఎందుకు అంటే స్వయం కృషికి, స్వతంత్ర భావనకు అలవాటు పడే విధంగా విద్యాభ్యాసం ఉండాలి అని గురువుగారు మనకి ఈ నూతన విద్యా విధానాన్ని సూచిస్తారు. అయితే గురువుగారు ఇది ఇప్పుడు చెప్పేదేం కాదండి. ఆయన 1975 జనవరిలోనే ఒక ఆర్టికల్ రాస్తే అది ఆనాటి 1975 జనవరి 20వ తేదీన ఆంధ్రప్రభ పత్రికలో ఆ రోజే ముద్రించబడింది. కావాలంటే ఒకసారి చూడండి. అయితే ఆ విద్యా విధానమే ప్రజెంట్ మన గవర్నమెంట్, మన మోదీ గవర్నమెంట్ కస్తూరి రంగన్ కమిషన్ సిఫారసుల మేరకు యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ టు సేమ్ దాన్ని అలా ఇప్పుడు నూతన విద్యా విధానం 2020 అని మొన్న 2020 జూలై పేపర్లో మన మోదీ కమిషన్ చూపించారు. అయితే ఈ విధంగా గురువుగారు విద్యా విధానంపై ఒక స్పష్టమైన అవగాహన మనందరికీ కల్పిస్తారు. అయితే విద్యా విధానంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి? విద్యార్థుల యొక్క విద్య దశలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకిచ్చే ఆస్తి విద్యే అంటారు గురువుగారు. అందువల్ల విద్య ఎంతో ప్రాముఖ్యమైనది. విద్య అవసరమా? విద్య అవసరమే. ఎందుకంటే 40 రకాలుగా ఉన్న ఈ సమాజం విద్య వలన కనీసం 4 రకాలుగైనా అర్థమవుతుంది. కాబట్టి విద్య అవసరం. అందువల్ల గురువుగారు ఏమంటారంటే ఆలోచనకు వివేచన తోడు కావాలి, ఆచరణ దాన్ని నడిపించి ఆశయాన్ని పూర్తి చేయాలి అని గురువుగారు అంటారు. గురువుగారు మనకి చాలా స్పష్టమైన అవగాహన కల్పిస్తారు. ఈ విధంగా విద్యపై చాలా స్పష్టమైన అవగాహన కల్పిస్తారు. మనం అజ్ఞానం అనే చీకట్లో ఉన్న మనందరినీ విజ్ఞానం అనే వీధుల్లో విహరించేలా చేసి నావిక దిక్చూచి వారే పనిచేసిన వారు మన స్ఫూర్తి గురుదేవులు. అయితే అదే విధంగా మనం రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు ఒక అందమైన పూల తోట కనిపిస్తుంది. అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఆ పూల తోట అని మనం భావిస్తాం. కానీ ఆ పూల తోట వెనుకాల ఆ తోటమాలి కృషి ఎంతో వర్ణనాతీతం. అదేవిధంగా ఈ సమాజానికి, ఈ సమాజ ప్రగతికి, ఈ సమాజ అభివృద్ధికి మన గురువుగారు చేసిన కృషి ఎంతో ఆవశ్యకం. ఈ విధంగా మనం అన్నీ సాధించాలంటే ఒక ఆరోగ్యవంతమైన శరీరం కావాలి. ఆరోగ్యవంతమైన శరీరం ఎలా లభిస్తుంది? ఆరోగ్యవంతం శరీరం అని కావాలంటే గురువుగారు సూచించిన ఆసన ప్రాణ ధ్యానాలను మనం చేస్తే అప్పుడు మనకి ఆరోగ్యవంతమైన శరీరం లభిస్తుంది. ఆ తర్వాత ఏదైనా మనం సాధించగలం అంటారు గురువుగారు. అదేవిధంగా విద్య అంత అవసరమా అని భావిస్తే గుడిలో గంట గుణాన్ని బోధిస్తే బడిలో గంట భవిష్యత్తుని బోధిస్తుంది. కాబట్టి ఆ పవిత్రమైన పాఠశాలలో గురువు గారు ఆశించిన విద్యా విధానాన్ని మనం గాని అవలంబిస్తే
గురువు గారు ఆశించినటువంటి ఈ పరిపూర్ణమైన నవ సమాజం స్థాపనకై మనమందరము కృషి చేస్తే గురువు గారు ఆశించినటువంటి ఈ నవ సమాజ స్థాపనకు మనందరము కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి సదవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని కల్పించిన పూర్ణ గురుదేవులకు మరొకసారి సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. స్ఫూర్త్యోం స్ఫూర్త్యోం స్ఫూర్త్యోం. స్ఫూర్త్యోం కార్తిక్ గారు, గురువుగారు రచించిన ప్రజారాజ్యం పుస్తకం నుండి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చక్కని వివరణ ఇచ్చారు. గురు విశ్వస్ఫూర్తి వారు చెప్తూ ఉంటారండి, మొనాస్టిక్ మైండ్ ఇన్ జిమ్నాస్టిక్ బాడీ. శక్తివంతమైన మనస్సు, ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన కార్తీక్ వీళ్ళలాంటి చాలామంది యువకులు, చాలామంది గురు విశ్వస్ఫూర్తి వారు సూచించిన మార్గంలో ప్రతిరోజు సాధన చేసి వాళ్ళు కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. చాలామంది అలా చేయటం వలన విజయాలని సాధించిన వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూత్ అందరూ కూడా ఈ ఆసన ప్రాణాయామ ధ్యానాన్ని పాటించవలసిందిగా కోరుచున్నాం. అలాగే తదుపరి కార్యక్రమంలో భాగంగా గురు విశ్వస్ఫూర్తి వారు రచించిన జీవిత స్ఫూర్తి గ్రంథం నుండి చాప్టర్ 9 తిరుగుబాటు మార్పు అనే అంశంపై ఉపన్యసించవలసిందిగా శ్రీ డి శ్రీనివాస్ గారు, జనరల్ మేనేజర్, హిందుస్థాన్ షిప్ యార్డ్ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. విశ్వస్ఫూర్తి గురువే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారి దివ్య పాదపద్మములకు శతకోటి వందనాలు సమర్పిస్తూ, మొదటగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన స్ఫూర్తి కుటుంబం మరియు ఏపీ స్ఫూర్తి మేనేజింగ్ ట్రస్ట్, ముఖ్యంగా విజివి సదాశివరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. I am also honored to be present here on this auspicious occasion of Magha Poornima, where the practicing sadhana for the last 1 week was completed today successfully. Also, I am delighted to see our chief guest, Admiral LVS Sarthbabu Garu, who has obliged to come and grace this occasion. Knowing him for the past few years, he is one of the best human orator, man with high principles and high moral qualities, and profound follower of religious movements. Going back to the occasion, I want to elicit few words about Guruji's text from Jivita Spurti, as it is relevant today's scenario of silence of the good people is more dangerous to the society than violence of the bad people. సమాజ మార్పు మంచికి ఉన్నతికి కావాలి పరిణామం. గురువాక్యం. అలానే వ్యవస్థను ప్రశ్నించే ముందు దాన్ని పరిశీలించాలి పరామర్శగా, వివరించాలి ఖండితంగా, లోపాలు గుర్తించి గుర్తులు వేయాలి తొలగించడానికి, నమూనాలు తయారించి నాణ్యతను నిర్ణయించాలి
వెతకాలి ఆల్టర్కేషన్ కాదు, అంతవరకే పూరించాలి. మోయలేని బరువుతో మిటకరించడం ఎందుకు, చేతకాని జోరుతో చెడగొట్టడం దేనికి, అలాగే ఉంచండి దాన్ని, చేవగలవారు చేయగలవారు వచ్చే వరకు, పగ్గం పుచ్చుకునే వరకు. Above verse understands that gross social change is inevitable and right people at right time to come forward for improvement of humanity in the society. And చెయ్యండి కృషి కావాలని, అంత కాకపోయినా కొంతైనా పెసరంతైనా అవుతుంది కదా పనంటూ చేస్తే. A good beginning is required than not to try anything. As Guruji mentions, సమాజ గుండెల్లో ఉంటుంది సంస్కృతి, వ్యక్తిత్వానికి చెందింది సంస్కారం. మది నుండి కంటే హృది నుండి ఓరాలి, ఒరకలెత్తాలి సాహిత్యం. సహితం సాహిత్యం అంటే ఏమంటుందో మరి భాషాశాస్త్రం. వ్యక్తిహితం, సమాజ శ్రేయస్సు కావాలనటం, రావాలనడం. సాహిత్యానికి జీవం కావాలి, వ్యక్తిత్వ వృద్ధికి, వ్యవస్థ మార్పిడికి సైలెంట్ ఆయుధం సాహిత్యం. ది నెక్స్ట్ వెపన్ which can bring positive social change is literature. It is a silent weapon, also referred as fourth estate, which can trigger and brings intended positive changes in the society. Further, in ViswaSphoorthi, Guruji brought out మనసులో కలగాలి విప్లవం, వ్యక్తిలో కలగాలి చైతన్యం, సమాజంలో వస్తుంది సంక్రాంతి. ప్రజాస్వామ్యం పార్టీ స్వామ్యం అయితే, పార్టీ స్వామ్యం వ్యక్తి సొంతమైతే, వ్యక్తి సొంతం వారసత్వం అయితే, కతికే బ్రతికే వారికి కోరినంత, పొగడి తిరిగేవారికి బోలెడంత, బ్రోకర్ల డిమాండ్ కొండంత. వ్యక్తి మార్పు అది ఏమైనా కానీ చేరుతుంది సమాజ గుండెల్లోకి. సమాజ ప్రభావం సమిష్టిగా అవుతుంది సర్క్యూట్ వ్యక్తి మనసుల్లోకి. అదే వ్యవస్థ, సంస్కృతి, వ్యక్తి సంస్కారం. ఏ పాజిటివ్ చేంజ్ షుడ్ బి బ్రాట్ ఇన్ ది ఇండివిజువల్ మైండ్స్. ఇన్ టర్న్ బ్రింగ్స్ ఇండివిజువల్స్ మూమెంట్ అండ్ రిఫ్లెక్ట్స్ healthy society and social change. Guruji's prescription for above reforms is asana, pranayama, dhyana, manoprasthanam. Technique will initiate reform in the mind of the individual and hence gross social change. I want to tell my personal belief in practicing the sadhana, which brings me a focused mind, and also I would hold my breath up to 30 seconds in pranayama. While practice is more important than preaching, all universal religious human beings must follow the technique and reap the benefits of the maximum to the maximum extent. అందరికీ మరొకసారికి నా అవకాశం ఇచ్చిన అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. ఏమిటి, అలాగే స్ఫూర్తి కుటుంబం యొక్క స్త్రీ శక్తి సోషల్ స్ఫూర్తి అనే సెపరేట్ వింగ్, దాటి యొక్క ప్రత్యేకత, వాటి గురించి వివరించవలసిందిగా కోరుచున్నాం. స్ఫూర్తి ఓమండి అందరికీ. ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు తెలియజేసుకుంటూ, ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి, అలాగే పెద్దలందరికీ, అలాగే స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. స్ఫూర్తి ఓం.
ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ జీవిత సార్థకత. అంటే జీవిత సార్థకత గురించి మనం మాట్లాడుకునే ముందుగా జీవితం అంటే ఏంటి? మనిషి పుట్టుక మరణం ఈ మధ్య ఇమిడి ఉన్నదే జీవితం. అయితే ఈ జీవితం ఒకరు ఇచ్చింది కాదు, మనం తెచ్చుకునేది కాదు, మనకు లభించింది అని అంటారు శ్రీ గురుదేవులు. అలాగే మనిషి మానవ జీవితం పట్ల శ్రీ గురుదేవులకి ఎంతో ఉన్నతమైన భావం ఉందండి. మనిషి పట్ల, మనిషి జీవితం పట్ల కూడా శ్రీ గురుదేవులకి చాలా ఉన్నతమైన భావం ఉంది. మానవత్వం మేధస్సుల మేలు మేళవింపుతో, దానికి ఆధ్యాత్మిక చేరికతో మానవ జీవితం మహోన్నత స్థితికి చేరుకోవాలని గురుగారు ఆకాంక్షిస్తారండి. అలాగే అయితే ప్రకృతిలోని మిగతా జీవులందరికన్నా కూడా మనిషి ఎందుకు ప్రత్యేకత అది మనం తెలుసుకోవాలనుకుంటే, మనిషికి ఉన్నటువంటి ఆలోచన మేధస్సే దానికి ప్రధాన కారణం. అంటే మిగతా జీవులతో పోలిస్తే మనిషి ఎందుకు ప్రత్యేకంగా నిలబడ్డాడు ఈ ప్రకృతిలో, కేవలం తన ఆలోచన మేధస్సుల కారణంగానే. అయితే ఇక్కడ మనిషికి మిగతా జీవులు ఏంటి? బ్రతుకుతాయి, అంటే జీవనం సాగిస్తాయి. కానీ మనిషికి జీవితం ఉంది. అంటే జీవనం వేరు జీవితం వేరా అని డౌట్ రావచ్చు. జీవనం అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం సంపాదించుకోవడం, అది బ్రతకడం. కాకపోతే మనిషికి జీవితం ఉందండి. జీవితం అంటే ఏంటి ఇక్కడ? అంటే సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మత, విద్య, రాజకీయంగా, అంటే మిగతా వివిధ రంగాలతో ముడిపడి ఉంటుంది మనిషి జీవితం. అది జీవితం. అయితే మనిషి అనేక తరాలను చూశాడు. ఎవల్యూషనరీ ప్రాసెస్లో అనేక తరాలను చూశాడు, అనేక అవాంతరాలను అధిగమించాడు, ప్రకృతి శాపాలను భరించాడు, తన ఉనికిని నిలబెట్టుకున్నాడు. తన ఉనికిని విశ్వవ్యాప్తం కూడా చేసుకున్నాడు మనిషి. అంటే ఎంతో సైన్స్ పరంగా, సాంకేతిక పరంగా ఎంతో ఎదిగాడు మనిషి. తన ఉనికిని విశ్వవ్యాప్తం కూడా చేసుకున్నాడు. అయితే మనిషికి తానెవరో తెలియని పరిస్థితిలోనే ఉన్నాడు నేటికి కూడా. ప్రకృతిలో తన ఉనికి ఏంటి, తన అస్తిత్వం ఏమిటి అనేది మనిషి ఈ రోజుకి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడండి. మానవత్వాన్ని మరిచి పదార్థ సృష్టి మూలాన్ని, ప్రకృతి సహజతను వదిలి మనిషి తిరోగమనంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఇక ప్రస్తుత ఆధునిక సమాజంలో. అంటే మరి మనిషి మంచిగా మారాలంటే మార్గం ఏమన్నా ఉందండి? మరి మనిషిని నడిపించేది తన మనసే అయినప్పుడు ఆ మనసుని మార్చుకోవాలి. మరి మనిషి మనసుని మార్చుకోవడం సాధ్యమేనా? మనిషి మనసు అంత ఈజీగా మారుతుందా? మారుతుంది అంటారండి శ్రీ గురుదేవులు. ఎలా అంటే ధ్యానం ద్వారానే. ధ్యానం చేయడం ద్వారా మన ద్వంద్వ సహజత కలిగిన ఇంద్రియ ప్రేరిత మనస్సుని మంచిగా మార్చుకోవచ్చు అంటారు, కేవలం ధ్యానం ద్వారానే అని చెప్తారు శ్రీ గురుదేవులు. అంటే దానికి మార్గం ఏంటి? అలాగే శ్రీ గురువు గారు మనకి ప్రిసెప్ట్లో భాగంగా మనకి అందించినటువంటి ధ్యాన మనోప్రస్థానం. ధ్యానం ద్వారా మనిషి తన మనసును ఉన్నత స్థాయికి, తిరోగమనం లేని పురోగమనం వైపు అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేర్చాలి అని అంటారు గురుదేవులు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మనిషి జీవితానికి మనిషి భౌతిక జీవితానికే పరిమితమైపోయి ఉన్నాడు ఈరోజు. అంటే నాకు ఆధ్యాత్మిక జీవితం అవసరం లేదు అంటే, ఆధ్యాత్మికత అంటేనో ఏమిటో తెలియదు మనిషికి చాలామందికి. అంటే ఏవో పూజలు చేస్తాం, వేరే వేరే ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం, మన సంతృప్తి కోసం చేస్తూ ఉంటాం. అంటే స్పిరిచువాలిటీ అనేది ఏంటి అనేది చాలామందికి తెలియని విషయం. అంటే శ్రీ గురుదేవులు స్పిరిచువాలిటీ గురించి చాలా చక్కగా వివరించారండి. ఏంటంటే భౌతికానికి అతీతమైనది అంటారు స్పిరిచువాలిటీ అంటే. భౌతికానికి అతీతమైన, భౌతిక భావానికి అతీతమైందంటారు. మనం చేసే ఈ పూజలు ఇవన్నీ కూడా భౌతిక పరిధిలోనే ఉన్నాయి, అది మనం గ్రహించలేకపోతున్నాం. వారు ఏమంటారంటే స్పిరిచువాలిటీకి మీనింగ్ చెప్తూ భౌతిక భావానికి అతీతమైందంటారు. అంటే సెల్ఫ్గా మనలోనే ఉంది అంటారు శ్రీ గురుదేవుడు. దానికోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదంటండి. ధ్యానం ద్వారా ఆ దివ్య శక్తిని మనం తెలుసుకోవాలంటారు శ్రీ గురుదేవులు. దేవుడు, మనం దేవుడు అంటాము, శ్రీ గురుదేవులు దివ్యత అంటారు.
ఆ దివ్యతని ఎలా తెలుసుకోవాలి మనం? ఆ కేవలం ధ్యానం ద్వారానే తెలుసుకోవాలంటారు శ్రీ గురుదేవులు. అంటే మనిషి తన భౌతిక జీవితంతో పాటు ఆధ్యాత్మికతను కూడా చేర్చుకొని ఆ ఆధ్యాత్మికత సహకారంతో ఈ భౌతిక జీవితాన్ని సుఖవంతంగా, సంతోషంగా, ఉన్నతంగా జీవించవచ్చు అంటారు గురుదేవుడు. అంటే మనిషికి భౌతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితం కూడా ఉంది, తనలోనే ఉంది. ఆధ్యాత్మికం ఎక్కడో బయట లేదు, నీలోనే ఉంది అని అంటారు శ్రీ గురుదేవుడు. అంటే ఈ రెండు కూడా మనిషిలోనే ఉన్నాయి, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. ఆధ్యాత్మికం ఎలా ఉంది? మనిషిలో సెల్ఫ్గా ఉందండి. మన గోల్ ఏంటి? పరమాత్మను దర్శించుకోవాలి అని అనుకుంటాం. ఆ పరమాత్మ యొక్క పరమ సూక్ష్మత సెల్ఫ్గా నీలోనే ఉంది, దాన్ని బయటికి తీయంటారు శ్రీ గురుదేవుడు. అదే దివ్యత, దాన్ని తెలుసుకోవాలంటారు. సరే, ఇప్పుడు మనిషి మారాలి, మరి మనిషి మనసును మంచిగా మార్చుకోవాలి. ఇక్కడ ఒక కొటేషన్ చూస్తే మానవత రక్షతి రక్షిత అని ఉందండి. చాలామందికి డౌట్ వస్తుంది, ధర్మో రక్షతి కదా, ఇక్కడ మానవత రక్షతి అని రాశారేమిటి అని. అంటే ప్రస్తుత కాలంలో మనిషికి మానవత కరువైపోయిందండి. స్వార్థం పెరిగిపోయింది మనిషికి మనిషే. ఇందాక సదాశివరావు గారు చెప్తున్నారు కదా, అలాగా మనిషే చంపుకునే స్థితిలో విడిపోయాడు మనిషి. అంటే స్వార్థం అంత మితిమీరిపోయి మనిషే చంపుకునే స్థితిలో ఉంది ఈ మానవత్వం ఈరోజు. మనిషి ఉన్నాడు, కానీ మనిషిలో మానవత్వం లేదు. అందుకనే శ్రీ గురుదేవులు మనిషిలోని మానవత్వాన్ని పెంపొందించడానికి, అలాగే ఆత్మీయత సమాజాన్ని స్థాపించడానికి మనందరినీ ముందుండి నడిపిస్తున్నారు స్ఫూర్తి కుటుంబంగా శ్రీ గురుదేవులు. శ్రీ గురుదేవులు ఇలా అంటారండి, మనిషిగా పుట్టినందుకు మానవతగా జీవించి దివ్యతగా ప్రస్థానం సాగించడం, అదే జన్మ ప్రత్యేకత, జీవిత సార్థకత అంటారు. ఇక్కడ చాలా క్లియర్ కట్గా చెప్తున్నారండి గురువుగారు. మనిషిగా పుట్టాం, మానవతగా జీవించాలంట, దివ్యతగా ప్రస్థానం సాగించాలి, అదే జన్మ ప్రత్యేకత, జీవిత సార్థకత, అదే అంటారు శ్రీ గురుదేవుడు. అందుకు ఏం చేయాలి? మనిషి తనను తాను తెలుసుకోవాలంట. మనిషి ఏ మార్గం వైపు మనిషి పయనిస్తున్నాడు, తన గమ్యం ఏమిటో ఆలోచించుకోవాలంటారు శ్రీ గురుదేవులు. శ్రీ గురుదేవులు మానవాళికి అందించిన ఒక గొప్ప విధానం ధ్యాన మనోప్రస్థానం. అంటే ప్రిసెప్ట్లో భాగంగా మనకి ఒక గొప్ప విధానాన్ని అందించారండి, ధ్యాన మనోప్రస్థానం. అంటే ఈ విధానంలో మనిషి తన మనసును ఉన్నత స్థితికి చేర్చుకోవచ్చు. అంటే తనలోనే ఉన్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో దానిని ఎలివేట్ చేసే విధంగా మనకి ఒక గొప్ప విధానాన్ని అందించారండి శ్రీ గురుదేవులు. ఈ విధానం ద్వారా ద్వంద్వ సహజత కలిగిన మనిషి మనసును ధ్యానం ద్వారా అంచెలంచెలుగా క్రమానుగతంగా తిరోగమనం లేని పురోగమనం వైపు మనసును ప్రస్థానించడం ద్వారా తన మనసును ఆత్మీకరించి ఆ మనసే ఆత్మగా మారి తనను తాను గుర్తించాలి అంటారు. అందుకు ప్రయత్నం ప్రారంభించాలి అంటారు శ్రీ గురుదేవుడు. మనిషి భౌతిక జీవిత ప్రాధాన్యత తెలియాలి. అంటే మనిషి భౌతికంగా జీవించేస్తున్నాం, దాని ప్రాధాన్యత తెలుసుకోవాలంటారు. అలాగే దానికి ఆధ్యాత్మిక అవసరాన్ని కూడా గుర్తించాలంటారు శ్రీ గురుదేవులు. భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితం సహకారంగా ఉండాలి. అంటే మనిషిని మంచిగా నడిపించాలి. అంటే ఆధ్యాత్మికత అవసరం ఇక్కడ. అంటే ఆధ్యాత్మికత అంటే మనం ఎలా తెలుసుకోవాలి? కేవలం ధ్యానం ద్వారానే తెలుసుకోవాలండి ఆధ్యాత్మికత. అందుకనే మనకి చాలా గొప్ప విధానాన్ని మనకి అనుగ్రహించారు శ్రీ గురుదేవులు. అలాగే మానవత్వాన్ని ఆత్మీయతను దివ్యతకు ప్రస్థానించగలిగితే మానవులంతా ఒకటే, దేవుళ్ళంతా ఒకటే, మతాలన్నీ ఒకటే, దివ్యత ఒకటే, ఆత్మ పరమాత్మ ఒకటే, విశ్వాత్మ ఒకటే, మదర్ న్యూక్లియస్ ఒకటే అని అంటారు శ్రీ గురుదేవులు. మళ్ళీ చదువుతానండి. మానవత్వాన్ని ఆత్మీయతను దివ్యతకు ప్రస్థానించగలిగితే మానవులంతా ఒకటేనంట, దేవుళ్ళంతా ఒకటే, అలాగే మతాలన్నీ ఒకటే, దివ్యత ఒకటే, ఆత్మ పరమాత్మ ఒకటే, విశ్వాత్మ ఒకటే, మదర్ న్యూక్లియస్ ఒకటే అంటున్నారు శ్రీ గురుదేవులు. శ్రీ గురుదేవులు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వారు మదర్ న్యూక్లియస్ స్థాయిలో ఉన్నారు. అంటే విశ్వమాత స్వరూపులు వారు.
సో వారు అక్కడికి ఆ స్థానానికి వెళ్ళారు కాబట్టే వారికి తెలుసు దివ్యత అంటే ఏమిటో. అందుకే మనకి ఈ విధానాన్ని మనకి అందించారు. అలాగే మనం కనీసం ఆ స్థాయికి కాకపోయినా ఇందాక సదాశివరావు గారు చెప్పినప్పుడు మనలో అంతరాత్మ ఏదో ధ్వనిస్తూ ఉంటుంది, కానీ మనం ఆ మాట మనం వినిపించుకో. ఎందుకంటే ఇంద్రియ మనసుని ఆ మాట విననివ్వదన్నమాట. సో ఆ అంతరాత్మ స్థాయి కన్నా మనిషి వెళ్ళగలిగితే తన జీవితాన్ని సుఖవంతంగా, అర్థవంతంగా, చాలా ఆనందంగా జీవించగలుగుతాడు అని శ్రీ గురుదేవుడు ఇక్కడ మనకి చెప్తున్నారండి. అలాగే ఇక్కడ వ్యక్తి స్థాయిలో మార్పు రావాలనుకుంటాం మనం. మనిషి మంచిగా మారాలి, మానవత్వాన్ని పెంపొందించాలి, అలాగే తన మనసును ఆత్మీకరించాలి, చుట్టూ ఉన్న సమాజాన్ని మంచి దారిలో పెట్టాలి అనుకున్నప్పుడు ప్రతి కుటుంబంలో కూడా స్త్రీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందండి. ఒక తల్లిగా, చెల్లిగా, ఒక భార్యగా, అక్కగా, ఇంకా చాలా చాలా రకాలుగా ఒక స్త్రీ ఒక మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది స్త్రీ. సో గురుగారు అంటారు, స్త్రీ ప్రకృతి ప్రతినిధి, సృష్టికారకురాలు అంటారు స్త్రీని. అలాగే అయితే గురువుగారు స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్తో పాటు స్త్రీ శక్తి సోషల్ స్ఫూర్తి అనేటటువంటి విభాగాన్ని మనకి అందించారండి శ్రీ గురుదేవులు. స్త్రీ శక్తికి ప్రాధాన్యతనిస్తూ స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్తో పాటు ఈ విభాగాన్ని మనకి అనుగ్రహించడం జరిగింది. స్త్రీ అంటే స్త్రీ శక్తి రెండుగా కాకుండా స్త్రీ శక్తిగా తనలోనే ఒకటిగా ఉన్న దివ్యశక్తిని మాతృవాత్సల్య హృదయంలో సమాజ స్ఫూర్తిని తనలోనే ఉన్న కారణంగా సమాజాన్ని స్ఫూర్తివంతం చేయగలిగే మహాశక్తి స్వరూపునిగా శ్రీ గురుదేవులు స్త్రీ శక్తి సోషల్ స్ఫూర్తి విభాగాన్ని ట్రస్ట్కి అందించడం జరిగిందండి. అయితే ఈ విభాగం ద్వారా చాలా కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. స్ఫూర్తి సత్సంగాలు అని, అలాగే ఆసన ప్రాణాయామ ధ్యాన మెడిటేషన్, వీటి గురించి అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా మున్ముందు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామండి. ఇది మీ దృష్టిలోకి ఉంచుదామని చెప్తున్నానండి. ఇది స్త్రీ శక్తి సోషల్ స్ఫూర్తి గురించి స్ఫూర్తి ఇవ్వమండి. అలాగా మన జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా మనల్ని ముందుండి నడిపిస్తున్నందుకు శ్రీ గురుదేవులకి మనస్ఫూర్తిగా స్ఫూర్తి కుటుంబం తరపున ప్రణామాలు అర్పించుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ గురుదేవులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి. స్ఫూర్తి ఓం మేడం. శ్రీ గురుదేవులు చెప్తూ ఉంటారు, ఆధ్యాత్మికం అంటే 60 తర్వాత కాదు, ఆది నుండే ప్రారంభం కావాలి అని చెప్తూ ఉంటారు గురుగారు. నార్మల్గా మనం ఆధ్యాత్మికం అనుకుంటే అనేది ఆలోచనకు వస్తే మనం అనుకుంటాం ఎప్పుడో ముసలైపోయిన తర్వాత ఆధ్యాత్మికం గురించి ఆలోచిద్దాం అనుకుంటాం. అప్పుడు ఆలోచించడానికి శరీరం సహకరించదు అని చెప్తూ ఉంటారు. అందుకే ఆధ్యాత్మికం, భౌతికం లేని ఆధ్యాత్మికం సాధ్యం కాదు, భౌతికం లేని ఆధ్యాత్మికం ఉపయోగం కాదు. ఆధ్యాత్మికం అంటే భౌతికం ఆధ్యాత్మికం యొక్క సమన్వయంతోనే మానవ జీవితం సార్థకం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు శ్రీ గురుదేవులు. స్ఫూర్తి. ఓకే, కార్యక్రమంలో నెక్స్ట్ సెషన్ ఇంటరాక్టివ్ సెషన్, the present state of society and a comprehensive solution for sustenance well-being of human life. I request Sri Sadashivarao garu to conduct this interactive session. Please sir, దయచేసి వేదిక పైకి వచ్చి ఈ యొక్క ఇంటరాక్టివ్ సెషన్ని కండక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. స్ఫూర్తి. స్ఫూర్తి. జై గురుదేవ. ఒక కొత్త విషయం ప్రస్తావన జరుగుతూ ఉంది, మరొక గురువు అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో డౌట్స్ ఆర్ నార్మల్. కొత్తగా మనం ఒక విషయాన్ని చూసినప్పుడు ఆ విషయం ఏంటి అని తెలుసుకునే ఉత్సాహం అందరికీ ఉంటుంది. సో అటువంటి సెషన్ కోసమని ఒక ఇంటరాక్టివ్ సెషన్ చేద్దాం ఈసారి.
ఎంతసేపు మనమే మాట్లాడేది కాదు, ఎవరికి ఎటువంటి మాట అడగాలన్నా అడగవచ్చు అనే అవకాశం ఇద్దాం, మనం జవాబుదారీతనం పెంచుకుందామనే ఉద్దేశంతో ఈ సెషన్ క్రియేట్ చేయబడింది. ఎవరైనా ఏదైనా అడగాలంటే అడగవచ్చు స్ఫూర్తిగా. అలాగే ఈ సెషన్ని కొంచెం బాగా మెరుగ్గా చేయడానికి ముందుగానే ప్రశ్నలు తీసుకోవడం అయింది. వారైనా అడగవచ్చు, లేదంటే సురేష్ గారు అడిగి చెప్తారు. మొదటి ప్రశ్న చెప్పండి, ఎవరు అడిగారు? సప్తగిరి గారు. హీ కెన్ స్పీక్, హీ వాంట్స్ టు స్పీక్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Good morning all. I'm Saptagiri, Deputy Manager, Commercial Department, Hindustan Shipyard. So my question is, can you please elaborate on the techniques through which we can control our thoughts and also calm down our turbulent mind through some meditation or some other techniques? Okay. So as we have proposed, prasthana sadhana అనేది మనం టెక్నిక్. యాక్చువల్గా మనసు సాధారణంగా మెడిటేషన్ అనే టెక్నిక్తో, మెడిటేషన్ ఈజ్ బేసికల్లీ ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్, అంటే ఒక వస్తువుపై కానీ ఆకారంపై కానీ మనసు నిలిపి సాధన చేయడం. దాని ద్వారా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అవి పెరుగుతాయి, అంటే మేధోస్థితి కొంచెం మెరుగుపడుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది, పల్స్ రేట్ తగ్గుతుంది, నార్మలైజ్ అయ్యి స్ట్రెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ మెడిటేషన్. ధ్యానానికి మెడిటేషన్కి చిన్న తేడా ఉంటుంది. ధ్యానం అనేది ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాంటెంప్లేషన్, సబ్జెక్టివ్ కాంటెంప్లేషన్ అంటాం. అంటే వస్తువు ఆకారం మీద కాకుండా తన మీద తాను కాన్సన్ట్రేట్ చేయడం, కాంటెంప్లేట్ చేయడం, దాన్ని ధ్యానం అంటారు. సో ధ్యానంకి యాక్చువల్గా దెర్ ఈజ్ నో ఈక్వివలెంట్ ఆర్ రైట్ ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు. యాక్చువల్లీ మనకి ఇంగ్లీష్లో మెడిటేషన్ అని అంటాం. మెడిటేషన్ బేసికలీ మీన్స్ ద ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్. అండ్ వీ వుడ్ అండ్ స్ఫూర్తి కుటుంబం కండక్ట్స్ ప్రస్థాన సాధన లాస్ట్ 7 days జరిగింది. ఇలాగ రెగ్యులర్గా మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ పెడుతూ ఉంటాం. యూ కెన్ జాయిన్ అండ్ కంప్లీట్ ప్రాసెస్ ఇట్ టేక్స్ అరౌండ్ 1.5 hours. సో వీ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ జాయిన్, వీల్ టెల్ యూ. ఎస్, I hope it is answered. Hello. Sir, next question is Varsha garu. Can you ask? Varsha garu. Okay. Guruji, can you explain what is Kriya Yoga and how it helps us to achieve your spiritual goal? Yeah. We don't perform exactly maybe Kriya Yoga. Kriya Yoga is also a process which leads to it. What we call, as we have explained earlier, it is prasthana sadhana. ఇందులో ఒక చిన్న డిఫరెన్స్ దట్ వీ అబ్జర్వ్ బేసికలీ ఈజ్ మనసుని ప్రస్థానం చెందించాలి. ఎలివేషన్ ఆఫ్ మైండ్ విల్ టాక్. హౌ ఇట్ ఎలివేట్స్ ఈజ్ బేసికల్లీ త్రూ ధ్యాన్ బై సెల్ఫ్ కాన్సన్ట్రేషన్. Basically, in this process, we try to bring it closer to the Jivatma, wherein the Jivatma's purity is transferred to the mind, which is totally physical. You know, the physical mind gets transformed slowly to a mind of moral sanctity, and thereafter the prasthan starts, maybe up to the Divyatma also and Paramatma. Yes, so the whole process is like this, and it starts with yoga first, wherein you focus on your body itself. Yoga is basically yogam అంటే శరీరం మీద మనసుని ఏర్పరచుకోవడం, శరీరం మీదకి మనసు తీసుకురావాలి, మూమెంట్ మీదకి రావాలి. And thereafter you do pranayama, wherein your focus and concentration is on your breath, and thereafter you prepare yourself for the meditation and dhyan. So this sequence has to be done. You should not perform dhyan without doing yoga and pranayama. So this process, 3-step process, is called prasthana sadhana in the Guruji's advice. Yes, Poornima. Sir, yeah. What is the time for meditation for controlling mind and body? When can see Guru Garu in nowadays? The first question is, what is the time for meditation for controlling mind and body? What is the time? Yeah, time Brahma Muhurtam antam. Sampath Kumar Garu. Sampath, yes. సో బేసికలీ బ్రహ్మ ముహూర్తం అనే కాలం 3:30 to 5:30 ఈ సమయంలో చేసుకోవడం మంచిది.
If it is not possible for your own reasons of professionalism or whatever, you should always practice at the same time. I mean, that is a discipline that we have to bring into our lives. The best time is always 4:30. You wake up at 3:30, prepare yourself by 4:30 for asana, pranayama, dhyana. Thank you. Where can we see Guru Garu nowadays? గురువు గారు లాస్ట్ టైం మనకి 2012లో వచ్చారండి బయటికి. మనం చూసిన వీడియోస్ కూడా అప్పటివే. ఆ తర్వాత గురువుగారి మాధ్యమ విధానంలో 2016 వరకు ఆ ప్రాసెస్ మీడియం విధానంలో బయటికి రావడం, మీడియం ద్వారా మాట్లాడడం జరిగింది. గురువుగారు ఇప్పుడు ఫోటో ముందు మీరు ఏ విషయమైనా చెప్పండి, నేను చూసుకుంటాను అంటున్నారు. బికాజ్ నౌ హీ హెస్ సెడ్ దట్ హీ ప్రూవ్స్ టు యూ ఇన్ మెనీ వేస్. టుడే ఇంతమంది కూర్చున్నాం. ఆల్ ఆఫ్ యూ కెన్ జస్ట్ స్పీక్ టు ద ఫోటో. యువర్ థాట్స్ ఆర్ ఆల్రెడీ బీయింగ్ ట్రాన్స్మిటెడ్. It's very clear. You will get your answers also. You can question it. Please tell me how my thought has been transferred to you. I want a solution. And he will tell you, and I'll promise you, he will come to you. You will get your answer in your life. He will tell you. By some means, he approaches you to give you that answer. And physically, yes, we are actually doing all these programs. బికాజ్ గురువు గారు ఒకరోజు స్టేజ్ మీదకి రావాలి, అందరికీ కనిపించాలనే ఆలోచనతోనే మనం ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాదాపు మనం 100 ప్రోగ్రామ్స్ ఇన్ ఇయర్ మనం చేస్తున్నాం. బై ద పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ పొంది ఉన్నారు గురువు గారి దగ్గర, అచీవ్డ్ సంథింగ్ ఫ్రమ్ ద గురు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు సెండ్ ఇట్ అక్రాస్ టు ద హోల్ సొసైటీ. సో హీ విల్ కమ్ అక్రాస్, హీ విల్ బీ దేర్ ఆన్ స్టేజ్, వన్ స్టేజ్, అండ్ ఆల్ ఆఫ్ us విల్ బీ ఏబుల్ టు స్పీక్ టు హిమ్. Next question asked by Soumya Garu about, can you please explain how yoga and breathing techniques help us to reach spirituality? Yeah, for that we should know what is spirituality. Adhyatmikam అనే పదం వాడతాం. Spirit is an English word actually. It has no exact meaning. I mean, Telugulo adhyatmikam అంటే actually it is related to the soul, but soul and under spirituality antaru. Spirit is different thing from soul actually. సో వెన్ వీ టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం అన్నది ఆత్మకు సంబంధించినది అని చెప్పుకోవాలి. ఆత్మకు సంబంధించిన దాని కానీ మనం చేసుకునే దినవారీ చర్యలేవి కూడా ఆధ్యాత్మిక కింద రావు. ఏదో ధ్యానం చేసి ఎంతో కొంత స్థాయిలో జీవాత్మని యాక్టివేట్ చేసుకుని దాన్ని ప్రస్థానింపజేసుకోవడం అనేది ఆధ్యాత్మికం అని చెప్పుకోవాలి. సో దట్ ఈజ్ అచీవబుల్ హియర్ విత్ ద ప్రస్థాన సాధన. Suresh? Sir. Next question asked by Neil Raj. I'm making it short because we are running out of time. Yes. Sir, మనసును అదుపు చేసుకోవడం ఎలా? ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా, ఇంటెలెక్చువల్గా బలంగా తయారవడం ఎలా? నీల్ రాజు అడిగారు. You can ask. Okay. ఖచ్చితంగా బలంగా తయారు చేయడం అంటే, బలంగా అనేది మనసుకు బలం అంటే ఏమిటో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మైండ్ అండ్ ఇట్స్ స్ట్రెంగ్త్. సో మనసు అంటే ఏమిటో తెలిస్తే దాని బలం ఎట్లా అని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏం చేసినా జీవితంలో, ఒక వంట చేసినా కానీ దానిలో ఇంగ్రీడియంట్స్ ఏమిటో తెలియాలి. అలాగే మనసు అంటే ఏమిటో తెలిస్తే దాన్ని అది ఎలా ఉంటుందా, ఫార్మ్ అవుతుందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. మనసు అనేది జీవితంలో కాళ్ళు చేయి ఉన్నట్టే మనసు కూడా ఉంటుంది అనుకుంటాం, బట్ యాక్చువల్లీ మైండ్ ఈజ్ బీయింగ్ ఫార్మ్డ్ ఇన్స్టెంటేనియస్లీ. ఇట్ ఈస్ అన్ ఇన్స్టెంట్ కాన్స్టెంట్ అంటారు గురువు గారు. ఇట్ ఈస్ బీయింగ్ ఫార్మ్డ్ ఎవ్రీ ఇన్స్టెంట్. అనుక్షణం తయారీ అవుతుంది. ఈ క్షణం నేను ఇక్కడ అంతమంది మంచి వాళ్ళతో సత్సంగం చేస్తుంటే వచ్చిన మైండ్ వేరు, బయటికి వెళ్ళి ఏదో ఎవరితో గొడవ పడుతుంటే ఉన్న మైండ్ వేరు. అదే మనిషి. ఒకవేళ మనసు అంటూ ఉంటే అక్కడ ఒకేలా ఉండాలి. అలాగే ఒక అనుక్షణం మారిపోతుంది. 5 సెన్సెస్ నుంచి 5 మైండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనుక్షణం. సో యూ హ్యావ్ టు కంట్రోల్ 5 మైండ్స్. ఇట్స్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ద వే ఫీలింగ్. బేసిక్గా మనసు అనేటప్పుడు ఒక సెన్స్ని, సపోజ్ వి సీ, యూ గెట్ యువర్ ఇమేజ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ త్రూ ద nervous system, through the brain. It's called sensorium. There, after looking at that object, you get a feeling, and that from that feeling there is a thought generated, and the thought will lead to an action depending on your intellect. Intellect అంటే బుద్ధి. మనం ఎంతవరకు మన జీవితాన్ని చూసిన దాని ద్వారా ఏర్పడే బుద్ధి ఏదవుతుందో ఆ బుద్ధి ప్రభావం ద్వారా థాట్ యొక్క క్వాలిటీ ఉంటుంది. ఆ థాట్ యొక్క క్వాలిటీ ద్వారా ఒక యాక్షన్లోకి వెళ్తాం, దానికి రిజల్ట్ వస్తుంది, అది మెమరీలో మళ్ళీ స్టోర్ అవుతుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ ఎవ్రీ మూమెంట్. సో మనసు అనేది ఫస్ట్ ఏర్పడుతుంది అన్న విషయం తెలిసినప్పుడు మన ప్రకృతి, పరిసరాలు, పరిస్థితులు ఇవన్నీ కూడా దాని మీద ప్రభావితం చేస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ దట్ మైండ్, then apply the procedure to it. Then we can bring a change in that mind. And the after effects or side effects are all reliefs and all, though it's called a side effect, but yes, once you start practicing, then the good effects, the side effects which are very good, are always there with you. Spurthi. Yep.
స్ఫూర్తియం. స్ఫూర్తియం. స్ఫూర్తియం సార్, నా పేరు ఈశ్వరరావు, సైంటిస్ట్, డిఆర్డిఓ. సార్ నాదొక టెక్నాలజికల్, అంటే జనరల్గా మేమందరం ప్రతిదాన్ని ఒక సైన్స్ పరంగా చూసి అది కరెక్ట్ అంటే నమ్మేటటువంటి పరిస్థితుల మధ్యమే ఉన్నాం. సార్ ఇందాక మేడం మాట్లాడుతుండగా గురు విశ్వస్ఫూర్తి వారు మదర్ న్యూక్లియస్కి ఈక్వలెంట్ లేదా వారే అన్నటువంటి ఒక అర్థం వచ్చేలా మాట్లాడారు. సార్ ఇప్పుడు దీన్ని మదర్ న్యూక్లియస్ ఏర్పడి పదార్థ పరిణామ క్రమం చూస్తే అది కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఏర్పడినటువంటి ఒక సంఘటన. గురువు గారు ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తే ఒక 100 సంవత్సరాలు, అంటే ఈ పదార్థం మా పరిభాషలో మాట్లాడితే ఈ పదార్థం భూమి మీదకు వచ్చి ఒక 100 సంవత్సరాలు అయి ఉంటుంది. దీన్ని ఆ మదర్ న్యూక్లియస్తో ఎలా పోల్చబడిందో అర్థం కాలేదు నాకు. ఒకవేళ సత్యయుగము, త్రేతాద్వాపర కలియుగమునందు నేనే ఉన్నాను, ఆ విధంగా దీన్ని అన్వయించుకొని ముందుకు వెళ్ళమంటారా, లేదా ఇతరత్ర, అంటే ఇది నాకు అర్థం కాలేదు, నేను దీన్ని ఏ విధంగా అవగతం చేసుకోవాలన్నటువంటి దీంతో తప్ప మరీ ఇతరత్ర ఆలోచన లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్ఫూర్తి గుంపు సంప్రదిని అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. స్ఫూర్తియం సార్. Yeah, if a scientist asks a question, it's not going to be easy anyway. Yeah, but see, manam sadharananga proclaiming things that I am God or I am the biggest, that's what actually the biggest will never do. They are big already. I mean, they are the highest, so they need not proclaim things. So what he is saying is he is a normal human being just like us, and he is teaching us all these things as having achieved as a normal human being. Having said that, of course, Madam has mentioned about the mother nucleus. Yes, he has at the ninth dimension of meditation. If at all anybody achieves it, he will understand what is that. Now, if you say center of gravity for a matter, suppose, where is the center of gravity? It is not a point or from where you can see or anything. It is an imaginary point from where it actually exists, right? But then the center of gravity is existing. అలాగే ఒక సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది సెంటర్, కానీ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే సర్కిలే కదా కనిపిస్తుంది మనకు పెరిఫరీ. సెంటర్ అంటూ ఏం లేదు, డివైడ్ తీసుకొని మార్క్ చేస్తే వచ్చిందే కానీ సెంటర్ అంటూ బేసిక్గా ఏమీ ఉండదు. లైక్ దట్ ద యూనివర్స్ ఆల్సో హ్యాస్ ఇట్ సెంటర్. That is what is called the mother nucleus basically. Now the transformation of energy to matter is what we have already seen. Matter to energy is there. Einstein has said E is equal to mc square. Now the matter is also converting to energy. The energy is also converting into matter is the point here. It is actually a cyclic process. I mean, matter converts to energy and energy converts to matter. And if there is some system, there should be a center of this whole process. And that process is called the mother nucleus basically. So that is where the actual life of SriSriSri Guru ViswaSphoorthi, if I have to say it on this day, is more than 6,66,66,666 years. That's what he says, that's what he told us inwardly. But we are not going to, మనం దీని గురించి పబ్లిసిటీ చేయట్లేదు, because that's not what Guruji wants to do. He says that a common man can actually reach divinity. That is our whole process. Thank you. I hope it explains. Spurti. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఎక్స్పీరియన్స్లు చెప్పాల్సిందిగా అడిగారండి, ఏమైనా కొన్ని ఎక్స్పీరియన్స్? So I'll just take about one small experience. In 20 years Guruji has been showering upon all of us who has been with us. Every person who has touched the feet of Holy Guru has an experience. నాకు ఎప్పుడో ఒక సందర్భంలో ఒకరు చెప్పారు, వారు తలుచుకుంటే మేఘం వర్షిస్తుంది అని. గురువుగారు మనకి వీడియోస్లో కూడా చెప్తారు, ఆ మేఘాన్ని అక్కడ ఆపేనప్పుడు వర్షం కురుస్తుంది అని. దీస్ థింగ్స్ లుక్ అబ్సర్డ్, బట్ దెన్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. Guruji never said anything which was not happening, and it is not necessary for him for his stature. So on one circumstance I also wanted to try it. I was in Bombay, న్యూ బాంబేలో ఉన్నాను. ఫ్రెండ్స్, ఐ వాజ్ ఇన్ మై ప్రీవియస్ కంపెనీ వాజ్ DNVGL. సో ఐ వాజ్ అబౌట్ టు క్విట్ దట్ కంపెనీ, జాయినింగ్ HSL. సో అక్కడ ఒక ఫంక్షన్కి వెళ్తే ఐ సాట్ విత్ మై ఫ్రెండ్స్, both of them, one a very vivid Christian, thorough believer, and the other person is a non-believer of anything actually. It happened to be so in that circumstance. And
we were talking, and then it was all about the God and Guru, because I am into this. People keep asking me certain things, so we discussed. And then they said, I want to know what is the depth of your belief. You said that Guruji actually మీరు తలుచుకుంటే వర్షం పడుతుంది అన్నారు కదా, మీరు కురిపించి చూపించండి అప్పుడు మాట్లాడదాం అన్నారు. Sincerely, I never tried that before that. For many reasons, maybe because I am a believer, I'll keep believing only. I don't test, no. You don't test once you start believing. But everybody, each one of us have to test the process till before you believe. You know, that is the case. So, okay, we'll try and check. We were crossing over the highway, and then we got down, and then I said, okay, ఇప్పుడు పడితే నేను ఊరుకుంటా, if you are okay, ఇప్పుడు కురిస్తేనే ఒప్పుకుంటావా, నువ్వు ఇప్పుడు కురిపించి చూపిస్తే ఒప్పుకుంటావా అని అన్నాను. It was a very, evening 6 o'clock, not many clouds or anything, and then it rained. Now it rained. I myself was shocked because I never did this before in my life, and it rained. And then he said, no, idedo, maybe it rained because of some reason, and you said it. No, I don't want to say it. Now, when I ask you, it has to rain at that moment, he said. I said, okay, let us do it. Now that it rained, I am very much confident that it will rain again. So, and then we walked till the hotel around 2 kilometers, and we sat outside the hotel on that small platform which was there, and we were chit-chatting. And then he said that, no, when we chit-chat, I don't want to know. When we go inside the hotel, then only it has to rain. And then we forgot ourselves. We were talking, and all three of us got up and started walking inside. We put our foot inside the hotel, and it rained like hell. This guy ran fast, so fast inside the hall and alleyway, and he was shocked, and he was putting his legs into the air, and then shocked. He was falling on the sofa set. I asked him, what happened? How can this happen? That's how it is divinity. It is there. It's well above physicality. If your thought process is right, it will happen. And it has happened to me. I didn't do anything. I myself was shocked. It can really happen or not. So it does happen. There are several experiences like this. సాధారణంగా చక్కగా గురువు గారు అప్పుడప్పుడు కార్యక్రమాలప్పుడు కూడా వర్షం కురిపిస్తూ ఉంటారు. ప్రకృతి is limited to the earth and its surface, and it is very much within his control to do small miracles. But we don't expect those miracles to be done. We want lives to change. We want society to change. That's what SriSriSri Guru ViswaSphoorthi is expecting, and we are trying for. Thank you very much for your patience. Poornima. Poornima, Mr. Rajesh has given me the opportunity to introduce our chief guest, Rear Admiral L.V. Sarath Babu Garu, Nausana Medal, and I am retired former chairman and managing director, Hindustan Shipyard Limited. To speak the fact, he was the one who gave me the job in Hindustan Shipyard Limited. He was the one who was head of the panel who has interviewed me. And on that day, I have to tell a small thing about the great leadership of his, of accepting a fact on his face without an ego, to change and transform Hindustan Shipyard Limited. One of his such questions that was posed to me was, what do you know about Hindustan Shipyard? ఏముంది సార్ చెప్పడానికి, 35 సంవత్సరాల నష్టాలు. చైర్మన్ గారు వారి వెబ్సైట్లో వారి మెసేజ్లో రాసుకున్నారు, గత ఏడాది 44 కోట్లు, అంతకుముందు 47 కోట్లు, అంతకుముందు 50 కోట్లు నష్టం చేసుకున్నాం. అంటే ఈ ఏడాది 3 కోట్ల నష్టాన్ని తగ్గించుకున్నామని రాశారు. ₹1 ప్రాఫిట్ కానీ చేసుంటే ఎంతో విశాఖ వాస్తవ్యుడిగా ఎంతో గర్వపడేవాడినండి అని అంటే అందరూ చాలా రియాక్ట్ అయ్యారు. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఉద్యోగం కోసమనే వచ్చావు, నీకు ఏమైనా బుర్ర ఉందా అన్నట్టు మాట్లాడారు. అయితే రేర్ అడ్మిరల్ ఎల్వి శరత్ బాబు, sir has said, no, let us listen to this boy, what he wants to say, and he has accommodated and accepted the fact that it is a fact that it is the case, it is the in-loss making organization. And I said, sir, we are all here. When so many of us as a team work, it is definitely possible to achieve that ₹1 profit. I am not saying that something is wrong or right. And yes, yeah, that's the approach. I was joining as AGM technical there, and he put me into commercial. For I don't know what is the reason, even today I never asked him, but that's what has happened. And then the best part of is, even before I joined, on the 30th of March I joined, and sir within 2.5 months has declared 19 crores of profit for that year.
Now that's the kind of leader we have with us. That is our, we revere him highly, and we have huge respect for him. And I always feel that I am with my Guru when I actually speak to him. And that was what made me, accept him as our leader, and which all of us do actually from Hindustan Shipyard. And he's the man behind the transformation, and Hindustan Shipyard is making profits continuously from thereafter. So please welcome, sir. We are honored to have you here. Please kindly deliver your message, sir. Thank you very much. Kindly. Sphoorthi Om, Adhyatmika Viswaguru, Scientific Saint, SriSriSri Guru, ViswaSphoorthi Gariki, na Hrudapurdaka Namaskaram. I think first of all, morning mana Viswaguru Gari message vinnam. Dantlo I just want to restate two statements. The humankind consists the spiritual self, moral consciousness, and the divine conscience. Then he also says, so the human mind is to be sanctified by means of the contemplative, concentrical consciousness and the culmination of the conscience. I'm sure all of you have been in this organization for very long. I'm coming here at the invitation of Sadasiv and all of you for the first time, thankful to you. But these two statements summarize the entire concept of awakening humanity in humankind or in mankind. In our day-to-day life, what Guru Garu has said, what Guru Garu has been propagating, what we all are trying to learn, we are seeing it in different forms all over, all around us. And the only thing is that we are not able to transform the entire humanity in the way Guru Garu is envisaging. So what do we do? I mean, do we have the capability to change the whole thing? Do we have the capability? Do we have the capability? We may not have. Sometimes, they say, when you cannot change, you join the group and go with them. Is it the right way? No, that's not the right way. So what do we do? So I said to myself, when I faced the situation, that I got a square yard of area around me. Let me first transform that square yard or that square mile. At that, if I was in Hindustan Shipyard chairman, that 250 acres of Hindustan Shipyard, let me first transform that. Then we can think about everything else. So when you go around this chain and when you overlay what Guru Garu is saying, then you will realize in your life, we will always be faced with, in our actual life, what we are living, whether we want to be successful or whether we want to be worthy, or whether we want to be successful and worthy also, or we want to be only worthy. So this dilemma is always there in dividing what path should I take to be successful and worthy, and what path should I take just I want to be successful at the cost of anybody else or at the cost of any other values. Once you decide for yourself that we will at any cost as an individual overlay what all we are learning from Guru Garu and say that we'll follow the path of being worthy and not purely the path of achieving success, then most of the issues are in control. As we have repeatedly spoken just now this morning, all our six senses are parallelly blasting our mind, our heart at any point of time. Something is seeing, something is perceiving, something is conceptualizing. But at the end of it, there is a logic which evolves from these six inputs. And probably that is a seventh sense, which is oral. Again, that's the concept of Guru Garu itself. That is probably the seventh sense, which is a summation of the sixth sense, and that is supposed to see which is the right, correct route. Some of you would have probably read Alice in Wonderland in your school days. There is in Alice in Wonderland there is a small cat called Cheshire Cat.
Alice and Cheshire Cat are walking on the way, and then suddenly they come to a fork. And Alice asks Cheshire Cat, which way should we go? Then the Cheshire Cat tells Alice, it depends on where you want to go. It depends on where you want to go. Whether you want to go the worthy way or whether you want to go the wrong successful way. So this is the decision which you all have to make at an individual level. And it is not that we are suddenly being awakened with these kinds of requirements of awakening the humanity. It is just that Guru Garu is again restressing, because today, because of the greed of the humankind, more than the need of the humankind, the resources are being wasted left, right and center, and therefore the entire world, especially low-lying areas, are at the risk of getting submerged. There's a very interesting event which has happened in one of the restaurants in Germany. One of our Indian community, which was on a visit to the country, was having a meal in the restaurant. And they ordered a lot of dishes. And there was a German couple also, family also having their meal in the next table. And after the meal finished, the Indian couple left a lot of food remaining on the plates. Whereas the German couple which was there, they ate of the entire food and they left nothing, not a morsel was left. So at the end of it, the waiter came and said, "Sir, you left so much of food, you wasted so much of food." So the Indian said, "What's your problem? I'm paying the bill." "What's the problem? I'm paying the bill. I'm paying money for that." So he said, "Could you just see the other couple was sitting there and they are not wasted any food." But this man, the Indian couple continued to say, "What's the problem? I'm paying the money for whatever I'm, ordered, whether it's going waste or going to my stomach." So then this man told him, "Sir, just listen to me. The money may be yours, but the resources belong to all of us. The money may be yours, but the resources belong to all of us. So you have wasted a resource of the nature. So this is the difference between having an idea that you are rich, the arrogance, the unwanted ego that you have got, at the cost of eating my resource, your resource, your resource, your resource. So here is a lesson that when you go anywhere else, just don't have this kind of a attitude that you can buy everything, do everything. No, you are eating into somebody else's, then you are taking him, and each of the perch is indicative of your mankind, humanity, righteousness, reputation, and the third one is propriety. One perch indicates that you should have propriety. Other says reputation. Other says righteousness. Now you just see inherent in the temple visit for spirituality is itself is a Dvajastambham, and the Dvajastambham is itself codifying the three values that a human being should build in himself as part of good conduct and development of internal humanity. But we are saying the Dvajastambham will come back, but we have never seen what these three. So I am only trying to say, see, I as an individual always feel that we should first, get ourselves into order. Then automatically everything will be in order. But if we are not in order, the entire world is out of step, I am the only chap who is marching straight, then there's a problem. There's a very good saying which says, it's from one of the Shakespearean novels. It says, "To thine own self be true, then it shall follow as the night the day. Thou shalt not then be false to any man." To thine own self be true, then it shall follow as the night the day. Thou shalt not be false to any man then. Basically what he's saying, again the same what Guru Garu has said. Whatever you are doing, whatever your senses are saying, whatever the seventh sense is coming, let that be the correct logical way of contributing towards the humanity. In the 3rd century BC, there used to be a philosophical concept called Stoicism. Some of you might be knowing. Stoic philosophy. The Stoic philosophy is based on two cardinal points. The first point is that all followers of Stoic philosophy should have their basis based on the concept of virtue. That means if you are not virtuous, you are not a Stoic. Second thing is, the philosophy says, don't be emotional. Be logical. Don't be emotional, be logical. Again, we now marry the 3rd century BC concept of somebody else with our Guru Garu's concept, is that the 6 senses are providing something to you. Now let me, Manasu, be logical in coming out for something which is not contributing to your selfish needs.
it's contributing towards the humanity and the organizational growth. So always these things are going around you, but deficiencies in our educational system that we don't have adequate thrust on bringing up the moral values, civic sense and ethics of a child at a very impressionable and growing up stage. And that's the reason as we grow up, the major part of the personality development and the personality requirement of an individual gets subsumed or sidelined, and then we now start becoming, high tech, all these kind of things, but the basic civic sense and the basic morality doesn't exist. And just now we heard somebody else speaking about science, and somebody was speaking about relevance, and I was in 7th standard. We had in Sainik School Korukonda. So we used to always fight, saying that science is great and arts is bad, and arts is great, science is bad. This emotions, this interrelations between mother, child, and all these things have got, they're subservient to what science is and things like that. So at that point of time, I still remember, he just said, okay, all those guys who was feeling that, science is great, please explain to me, how does the science explain the love of a mother to a child? And even today, nobody can explain that emotional connect, how it evolves scientifically. You can always say enzymes, endocrine organs, hormones, all that you can throw, but nothing will explain how this emotional connect happens between two individuals. Like, for example, a mother and a child, for example. Okay, so I'm only trying to say, when we have a precept to ourselves, the precept which Guru Garu is giving us, the precept which we are taking out from his teachings, there is always a requirement for us to practice. As I say, precept minus practice is a make-believe show. Precept minus practice is a make-believe show. Then it's got no meaning. Then we're just coming here, we're just doing all the things and going back. Okay, now I also had this kind of a thoughts I keep getting. Sadasiv has given some examples of test and reality. But after a lot of thinking, I felt that this medium or this extrasensory perception or this super elevated level of consciousness is indeed a reality. Now, if you just take the example of Mahabharata, Sanjay and Dhritarashtra, Sanjay is seeing the entire battle and narrating it to Dhritarashtra through his Drivya Drishti, or if you go through the concepts of clairvoyance, for example, clairvoyance is also by extra sensory perception and seeing the future, for example, or what we are seeing today. Certainly there is some force which beyond the reach of normal human beings like most of us. People who have gone to higher dimensions of consciousness, all those who are now etching to higher levels with the guidance of Guru Garu are now in a domain where they are able to say, I am experiencing this. And therefore, it is very relevant and is very true that all of us, as we discuss and as we go ahead, we should realize this level of enhancement of individual consciousness for the good of the humanity and mankind is indeed a reality, which is demonstrated by more than one way. So today I was very happy to learn. Of course, I cannot make comment. We are too small in front of Guruji. But as we go through and as we learn, then some of the concepts get rekindled, some of the concepts get strengthened, some of the concepts get clarity, and then we rededicate ourselves to do what is right and what is correct for the overall good of the humanity. So I would not like to take very long, but certainly would like to say it has been
It has been a wonderful morning today. But we all should, in our own way, ensure, first of all, that we follow the precept. We practice the precept, number one. Number two, it has to be translated. I mean, if you want to do good to the humanity, you may have to go to an orphanage and say, look after something, give them love, give them something, whatever you can afford. That's also an act of kindness. Maybe, like one of the people said, just because we are sitting like a mute spectator in a forum where discussion happens, does not make you a good boy or a good girl. It is already quoted by Srinivas, I think, that it is to be believed. And if you don't believe, we cannot contribute to society. Silence of good people is more damaging than violence of bad people. Silence of good people in a situation where you need to speak. Silence of good people is more damaging. In other words, if I have translated it very crudely, a silent chap is worse than a terrorist. Why? Because you are only trying to save your own skin and not throwing up what is truth. You know, in the Roman era and the Greek era, there used to be something called an eclectic. That means everybody used to sit, the Senate used to be there, and they used to discuss, and finally what is correct is to be implemented. So everybody is saying good, bad, ugly, whatever it is. That's why those civilizations have gone up so well in those days. So today also nothing has changed. If we all are sitting, and if I am saying something wrong, if my way of talking, or if I say open up for discussion, you say, sir, you have made that point. I don't agree with that. I was called as a chief guest to one of the Republic Day functions. And I made my speech in the Republic Day after the event and all that. And while speaking, I made one of the comments saying that the Britishers have come here and ruined the country. The Britishers have come and ruined the country. And I gave enough. So one child, after I finished, she came up and said, sir, I got a point. Very small child, 6th standard, 7th standard, 6th standard, 5th standard. She said, sir, if the Britishers have ruined the country, how did we learn railways? How did we learn communications? I mean, in her own, but look at the audacity and strength of the child's conviction to ask in front of everyone, to a chief guest, getting up from one corner, as a student in front of her teachers and principal, sir, how are you saying it is ruining when we got railways? The point for discussion is different, but I'm highlighting the fact that a small child is able to talk, which means what is the upbringing of the child? How much our parents would have coaxed us, how much the teachers would have taught them, how much that institution would have made her into a good child. Such children will again grow up to contribute towards mankind and humanity elevation levels. Therefore, today, as we pray our full respects, our full gratitude, our full obedience to Guruji, we need to translate his intentions, ideals, and teachings into reality. Then only the Prakriti or the nature, what we are calling about, will be used for the requirements of need of an individual and not for the greed of an individual. And that has to start from us. I have to start. And I used to tell, when I was in Hindustan Shipyard chairman, I said, whatever I am telling you, I am going to follow it 110%. And anybody is open to come and question me, sir, you have told me that, but today you are doing this. So everything I did in shipyard, I used to implement myself first. I used to do it myself first. So that conviction you should have. It cannot be that the preachings are for somebody else. For me, it is only to talk. That will not happen. Talk, but do also. So I will just, I think, close it now. Otherwise, I will keep on talking. At the end of it, just want to say that we will have too many deviations, too many attractions, too many desires. Everything will happen. I also got. I am neither Mother Teresa nor Mahatma Gandhi. I also got. But I pause for a minute always. Yeah, is it right or is it not right? When 6 senses give you the inputs, the 7th chap should wait and pause. Is it right or is it not right? Should I do it or should I not do it? Is it selfish in nature? Is it contributory in nature?
Is it for the benefit of the people who are around me, or is it for the deterioration of the people around me? Is it contributing to the growth of my organization, or it is only contributing towards one individual's selfish needs? So if the answer you are looking for is that you want it for your selfish need, then you are an unworthy child. If the answer is that you are gone beyond that to the seventh sense, and as Guru Garu has said, gone to that kind of a medium and thought over it, and then taken control of your mind and heart, then you are the person who is doing justice to Guru Garu. Thank you so much, and I would like to, express my gratitude for giving me this opportunity to be here in such an august gathering, and especially with the blessings of His Holiness, Scientific, Saint SriSriSri Guru ViswaSphoorthi Garu. I am very happy, and today this is one of the days very well spent. A little more of introspection, a little more of reconciliation, things that happened. But I am also very thankful for all of you to be sitting here and listening to me for a while. And Sadasiv, thank you very much. Srinivas, thank you very much. And Sujata Garu, permanent member. And Spurti Om, and my, the heartfelt namaskarams to Guru Garu. Thank you. For your valuable and elaborated speech about the Guruji concept and precept, and on this auspicious day, sir. Thank you very much. Now I request our Zonal in charge, Sri Aranya Naidu Garu, please come on the dais to propose vote of thanks. Okay. Now a time మన ఆతిథ్యాన్ని అంగీకరించి మనం అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేసి విచ్చేసి ఉన్న మన చీఫ్ గెస్ట్స్ అండ్ అదర్ గెస్ట్స్ని మనం ఫెలిసిటేట్ చేసుకోవటం మన బాధ్యత, స్ఫూర్తి కుటుంబం బాధ్యత. సో అందులో భాగంగా ఈ యొక్క చిరు సత్కారాన్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా మన యొక్క అతిథులను, ముఖ్య అతిథులను మరి రిక్వెస్ట్ చేస్తున్నామండి. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ టుడేస్ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ ఎల్వి శరత్ బాబు గారు వారిని వేదిక పైకి వచ్చి ప్లీజ్ కైండ్లీ యాక్సెప్ట్ అవర్ స్మాల్ మెమెంటో సార్. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ శ్రీనివాస్ గారు టు ఫెలిసిటేట్ టుడేస్ అవర్ చీఫ్ గెస్ట్ with shawl and memento. Thank you, sir. Thank you very much. Now I request our another guest, Commander Anil Danwal, Hindustan Shipyard. Sir, please come on the dais, sir. And please accept our small token of felicitation, please. I request Sri Sadashiva Garu to felicitate.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Now I request our zonal in charge Shri Aranya Naidu garu to propose vote of thanks. స్ఫూర్తివం ఆధ్యాత్మిక విశ్వగురు సైంటిఫిక్ సెయింట్ పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య పాదపద్మలకు నమస్కరిస్తూ ఈ మాఘ పౌర్ణిమ వేడుకలు చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముందుగా. అలాగే మా యొక్క మాట మన్నించి మీ అందరూ స్ఫూర్తి సభ్యులందరూ అలాగే కొత్త వారు కూడా చాలామంది ఇచ్చేసి ఉన్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ముందుగా మన చీఫ్ గెస్ట్ రేర్ అడ్మిరల్ ఎల్వి సత్బాబు గారు, ఫార్మర్ సిఎండి హిందుస్థాన్ షిప్ యార్డ్, ఆయనకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే శ్రీనివాసరావు గారు, ప్రసాద్ గారు, బాలకృష్ణ గారు దంపతులు లైఫ్ మెంబర్, అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వచ్చినందుకు. అలాగే మనకి యొక్క చాలామందికి ఆసన ప్రాణాయామ జ్ఞానం మీద కాస్త చిన్న అవగాహన కావాలని కొంతమంది సభ్యులు అడగడం జరుగుతుంది. మనకి ఏంటంటే ఈ యొక్క దీనికన్నా ముందు 7 days ప్రస్థాన సాధన అనే కార్యక్రమం జరిగిందండి. మార్నింగ్ 4:30 to up to 7 వరకు జరిగిందండి. దాంట్లో చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగిందండి. మనకి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి ORGలో చూస్తే ప్రస్థాన సాధన అని చూడండి, యూట్యూబ్లో చేస్తే లాస్ట్ మాఘ పౌర్ణమి సందర్భంగా 7 days కంటిన్యూ మార్నింగ్ by 4:30 to 7 వరకు కూడా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు చాలామంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారండి. అంత అంటే 4:30 కంటే మనం 3:30కి లేచి అందరూ కూడా రెడీ అయ్యి యూత్ పిల్లలతో సైతం చాలా గురుపేటాలు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక దగ్గర కాకుండా మన దేశం మొత్తం మీద ఉన్న ఇంటర్నేషనల్ వైడ్ కూడా గురుపేటలు పెట్టుకున్నాం. గురువు గారు మనకు అవకాశం ఇచ్చారు. ఆ గురుపేటల దగ్గర కూడా సభ్యులు కూడా చేసి ఉన్నారు. అది కూడా మీరు చూస్తే ప్రస్థాన సాధనలో యూట్యూబ్లో చూస్తే మీకు ఆసన ప్రాణాయామ ధ్యానం యొక్క క్లియర్గా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ఉన్నదండి. అందరు కూడా మరొకసారి ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారండి. వాళ్ళు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి అలాగే చీఫ్ గెస్ట్కి అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి వచ్చినందుకు. స్ఫూర్తివం. థ్యాంక్ యూ సార్. అలాగే లాస్ట్ అంటే మొన్నటి వరకు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుని ఉన్నారో స్ఫూర్తి కుటుంబం ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ మెంబర్షిప్ తీసుకుని ఉన్నారో వారందరికీ లాస్ట్ ప్రోగ్రాం వరకు మేము అంటే క్యాలెండర్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయాము, ఎందుకంటే కొంచెం రావటం లేట్ అవ్వటం వలన. ప్రస్తుతానికి ఎవరైతే ప్రస్తుతం మెంబర్షిప్ కొత్తగా తీసుకుంటున్నారో ఈరోజు తీసుకున్నా ముందులో తీసుకున్నా కూడా ఎవరైతే వాళ్ళు క్యాలెండర్స్ అందలేదో వారందరూ కూడా రిసెప్షన్ దగ్గర కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మెంబర్షిప్ రిసీట్ కూడా అక్కడ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గురు విశ్వస్ఫూర్తి వారు ప్రతిపాదించిన ఆసన ప్రాణాయామ ధ్యాన కార్యక్రమం అంటే ధ్యానం ఏ విధంగా చెయ్యాలి అనేది ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాలంటీర్స్ ఎవరినైనా అడిగితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సురేష్ గారు కానీ ఎవరినైనా కనుక అడిగితే కనుక దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అలాగే అదేవిధంగా ఆన్లైన్లో మీకు యూట్యూబ్లో కనుక శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి అని కొడితే కనుక గురూజీ వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి యూట్యూబ్లో.
సో అందులో కూడా చూసి ఈ యొక్క ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియ ఏ విధంగా చేయాలనే ప్రాసెస్ని మీరు తెలుసుకోవచ్చు కొత్త వాళ్ళు. అలాగే స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క మెంబర్షిప్లో భాగంగా అందించవలసిందిగా కోరుచున్నాం. వి రిక్వెస్ట్ శ్రీ కార్యక్రమం అనంతరం గురూజీ బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. తీసుకున్న వారికి ప్రసాదం అందిస్తారు. అదేవిధంగా గురూజీ బ్లెస్ చేసిన పసుపు కుంకం ఇవ్వటం జరుగుతుంది. దాన్ని అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ కేవీఎస్ఎం ప్రసాద్ గారు లైఫ్ మెంబర్, వారిని వచ్చి లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. I request Sri Sadashivarao Garu, Managing Trustee of Sphoorthi Kutumbam Andhra Pradesh, వారిని మెంబర్షిప్ ఫామ్ అందించవలసిందిగా కోరుచున్నాం. Now I request our life member Shri KVSM Prasad Garu to address the gathering. స్ఫూర్తివం అవుట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత జనరల్గా అసలు ప్రోగ్రామ్ జరగకూడదు. ఎనీహో గురూజీ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు డిస్కస్ విత్ దిస్. Moreover, I am very much thankful to Sadashiva Garu. So, being a senior most member of this Sphoorthi Kutumbam since 42 years. At the age of 17 years, I was follower of the Sri Guruji. So, I was visited so many places and I was having so many experiences. So, with the blessings of our Guruji and gaining more experiences with Guruji directly or medium or another incidences accidentally happened in my life. So, I believe very much my Guruji is always with me and always he blessed me. And always he pushed me in all aspects. And moreover, in my profession also. Here, so many highnesses are here. So many experiences. And new ones also. New one, కొత్తవారు కూడా వచ్చారు ఇక్కడ చాలామంది. మంచి ఎక్స్పీరియన్సెస్ సదాశివ గారు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. డిబేటింగ్ ఈజ్ ద వెరీ గుడ్. ఎందుకంటే కొత్త వారికి వాళ్ళ కాన్సెప్ట్లో ఉన్న డౌట్స్ని క్వశ్చన్ ఆన్సర్స్ చేసిన డిబేటింగ్ ఈజ్ ద వెరీ గుడ్ ప్రోగ్రామ్. అది ఇంకా చేస్తే బాగుంటుంది అనేది సదాశివ గారిని ఈరోజు కోరుకుంటున్నాము. యాక్చువల్గా మాఘ పూర్ణిమ అనగానే మాఘ పూర్ణిమ అనేది ఇక్కడ సెలబ్రేషన్ కనపడలేదు, కానీ చేసిన ప్రతి ప్రోగ్రాం కూడా చాలా బాగుంది.
ఐ వెరీ మచ్ థ్యాంక్ టు సదాశివ్ గారు అండ్ మై గురుజీ ఆల్సో. సో మళ్ళీ ఇంకో ఒకేషన్లో కలుద్దాము. యాక్చువల్గా ఐఎమ్ వెరీ సారీ, యాక్చువల్గా నిన్న కాకినాడ నుంచి ఫోన్ వచ్చింది అక్కడ అటెండ్ అవ్వమన్నారని. మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి జాయిన్ అవుతారు అనుకున్నాను. సడన్గా మరి ఏమైందో తెలియదు ప్రోగ్రామ్. సదాశివ్ గారు ఫోన్ చేసి ఇట్లాగా అంటే రండి సార్ అన్నారు. సో ఎక్కడెక్కడ అటెండ్ అవుతున్నా నాకే తెలీదు. ఆ గురువుగారి బ్లెస్సింగ్స్ తోటి ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళేటట్లుగా ఉన్నది నా పరిస్థితి. సో సురేష్ ఈజ్ వెరీ వెల్ నోన్ అబౌట్ మై ప్రొఫెషన్, చెప్పలేదు. ఎనీహో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నాకు లైఫ్ టైం మెంబర్షిప్ 42 years సీనియారిటీ మీద ఇచ్చినందుకు ఐ థ్యాంక్ఫుల్ గురూజీ గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు గురూజీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకోండి. సారీ అండి, ప్రసాద్ గారు క్షమించాలి. I should have asked you earlier to include yourself in the schedule. I am very sorry. I apologize. We'll be concluding the session here. Yes. Yes, sir. Very true. Okay. So we'll conclude the session with మూలమంత్రం. 9 సార్లు మూలమంత్రం చెప్పుకొని అందరం ఈ సెషన్ని కంక్లూడ్ చేసుకుందాం. వెన్ను నిటారుగా ఉంచుకోండి. గురువుగారి చిత్రపటాన్ని కాసేపు చూస్తూ మెల్లగా కళ్ళు మూసుకుందాం. విశ్వశక్తి సమన్వితం శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి మూలమంత్రం. మూలమంత్రం చెప్పుకొని వారికి వీడ్కోలు పలుకుతూ మనం ప్రసాదం స్వీకరించి, మహాప్రసాదం స్వీకరించి వెళ్దామండి. స్ఫూర్తి. విశ్వరూపే శక్తి రూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. 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 విశ్వరూపే శక్తి రూపే విశ్వస్ఫూర్తి గురవే నమః.
विश्वरूपे शक्तिरूपे विश्वस्फूर्ति गुरवे नमः। 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 स्फूर्तियों స్ఫూర్తియోం. అలాగే కాసేపు కళ్ళు మూసుకొని విశ్వశక్తి ఆశీస్సులను అందుకుందాం. ఈ కార్యక్రమం ఆశాంతం మనతో ఉండి ఆశీస్సులు అందించినందుకు శ్రీ గురుదేవుల దివ్య పాదముల వద్ద మనందరం నమస్కరించుకుందాం. మన మనసులో ఎటువంటి భావం కలిగిన వారికి చేరుతుంది ఈ క్షణం. మీరేం అడగాలనుకున్నా చక్కగా అది గురుగారిని సమయంలో అడగండి. అలాగే అందరం వారి పాదముల వద్ద ఒక ప్రణామం చేసుకుంటూ ఒక మాట ఇద్దాం. మన చీఫ్ గెస్ట్ ఈరోజు మనకు చెప్పిన విధంగా ప్రిసెప్ట్ని ప్రాక్టీస్లోకి తెచ్చుకుందాం. అందరం సాధన చేద్దాం. స్ఫూర్తియోం స్ఫూర్తియోం స్ఫూర్తియోం. అందరికీ ధన్యవాదాలు. స్ఫూర్తియోం. అందరం ఒక్కొక్కరిగా దంపతులు ముందుగా వచ్చి గురువుగారి పాదాల ఆశీస్సులు తీసుకుని ప్రసాదం తీసుకోవాలి. మహాప్రసాదం ఫస్ట్ ఫ్లోర్లో అరేంజ్ చేయబడిందని అందరూ తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. స్ఫూర్తి.
శ్రీస్ఫూర్తి ఒకసారి స్టేజ్ పైకి. రండి. స్ఫూర్తియోమండి, ఒక చిన్న ప్రకటన. లాస్ట్ టైం మన స్ఫూర్తి కుటుంబం చేసుకున్న ప్రోగ్రాంలో ఎవరో వాళ్ళ యొక్క అంటే ఈ ఆర్నమెంట్స్ వాళ్ళు ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టేయడం జరిగింది. వాళ్ళ బ్యాగ్లో పెట్టుకోబోయి అదే కలర్లో ఉన్న ఇంకో హ్యాండ్ బ్యాగ్లో పెట్టడం జరిగింది. సో ఈ ఆర్నమెంట్స్ ఇక్కడే ఉండిపోవడం జరిగింది. సో దయచేసి అవి ఎవరైనా అయితే కనుక స్ఫూర్తి కుటుంబ సభ్యులు ఊర్మిళ గారి వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్. దయచేసి గురూజీ బ్లెస్సింగ్స్ తీసుకున్నవారు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి మహాప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. స్ఫూర్తి.
विश्वस्फूर्ति गुरवे विश्वस्फूर्ति गुरवे नमः ॐ मा विश्वरूपे शक्तिरूपे विश्वस्फूर्तिगुरवे नमः स्वरूपे
विश्वरूपे ॐ मा विश्वरूपे शक्तिरूपे
ॐ मा विश्वरूपे ॐ मा ॐ मा विश्वरूप